బ్రదర్ మేము చిన్నప్పటి నుంచి స్తుతిస్తూనే ఉన్నాం కానీ మాకు ఎందుకని కార్యాలు జరగట్లేదు. ఎందుకనంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక ప్లాన్ ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క బిల్డింగ్లో మనం వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు సడన్గా ఈ బిల్డింగ్ ఇక్కడికి రాలేదు. ఈ బిల్డింగ్ కట్టక ముందు ఏం చేస్తారు? ఒక చిత్రాన్ని చూశారు వాళ్ళు. ఒక పెన్ను పేపర్ తీసుకుని ఒక చిత్రాన్ని చూసి ఇక్కడ రూమ్ ఉండాలి, ఇక్కడ హాల్ ఉండాలి, ఇవన్నీ ఎంత ఫ్లోర్లు ఉండాలని ప్లాన్ చేసుకుని ఆ చిత్రాన్ని గీసిన తర్వాత దాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవడానికి బ్రిక్స్, ఐరన్ ఇవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక అమూల్యమైనటువంటి సత్యం దాగి ఉన్నది. ఏంటంటే, విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువై ఉన్నది. చూడండి, నిరీక్షణ, విశ్వాసం గమనించాలి. కాబట్టి ఇక్కడ బిల్డింగ్ కట్టకముందే మనం ఏం చేసాం? ఒక చిత్రాన్ని చూసాం. చిత్రం అంటే తెలుసా మీకు? చిత్రం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుర్చీ అన్నాను నేను. ఏం చూస్తారు మీరు? CHAIR. ఎవరన్నా చూసారా? లెటర్స్ ఎవరు చూడరు. మన ప్రతి మాట ఒక చిత్రాన్ని చూస్తాం. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు అలా చూడం మనం. అందుకనే పొందుకోవట్లేదు అనమాట. ఇప్పుడు నేను చైర్ అన్నట్టు మీరు ఏం చేశారు? ఆ తెల్ల చైరు, నల్ల చైరు ఏదో చూసేశారు, చిత్రాన్ని చూశారు. అంటే ప్రతి మాట కూడా ఏముంటుంది? ఒక చిత్రం ఉంటుంది. అలా చూసినప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని స్వతంత్రించుకుంటాం. ఇప్పుడు ఈ బిల్డింగ్ని ఏం చేస్తారు? ముందుగానే వీళ్ళు మన చదువుకున్న వాళ్ళు అయితే బ్లూ ప్రింట్ అంటారు. దీన్ని ఒక చిత్రం చూశారు వాళ్ళు. చూసి ఏం చేశారు? ఈ చిత్రాన్ని నిజం చేసుకోవాలంటే దానికి ఏం కావాలి? బ్రిక్స్ కావాలి, ఐరన్ కావాలి, ఇవన్నీ తెచ్చాడు. అదే ఆయన చెప్తున్నాడు, విశ్వాసం అనేటువంటిది నిరీక్షిస్తున్నాం కదా, ఏదైతే బిల్డింగు దాని యొక్క నిజ స్వరూపం ఏంటంటండి? బ్రిక్స్ మనకు కనిపిస్తున్నాయి, బిల్డింగ్ కనిపించదు. ఐరన్ కనిపిస్తుంది కానీ బిల్డింగ్ కనిపించదు. ఇవన్నిటిని ఇప్పుడు ఉపయోగిస్తే రేపు అన్న రోజున ఏం కనిపిస్తుంది? మనం ఊహించుకున్న చిత్రం బిల్డింగ్ కనిపిస్తుంది. నిరీక్షణ అనేటువంటిది రేపటికి లేకపోతే కొన్ని సంవత్సరాలకు సంబంధించింది. విశ్వాసం అనేటువంటిది ఇప్పటికి సంబంధించింది. ఎప్పుడు చెప్తాను అన్నమాట. మీరు ఇంగ్లీష్లో చదివితే బాగా అర్థమవుతుంది. ఫస్ట్ ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అక్కడ? నౌ ఫెయిత్. చూసారా? ఇంగ్లీష్లో ఏమని ఉంది అక్కడ? ఫెయిత్ అని లేదు ఇక్కడ. ఇక్కడ తెలుగులో అయితే ఏముంది? విశ్వాసం అనేది ఉన్నది. కానీ ఇంగ్లీష్లో ఏమన్నది? నౌ, ఇప్పుడే. నీ విశ్వాసం ఎప్పుడు ఉపయోగించాలంటే ఇప్పుడే కావాలన్నమాట. కాబట్టి నువ్వు ఒక చిత్రాన్ని కలిగి, అందరూ చెప్తున్నారు స్తుతి అని, కానీ ఎటువంటి స్తుతి చెప్పాలంటే ఇక్కడ నుంచి చిత్రం కలిగి స్తుతించడం ఎలాగా? మనిషికి చాలా సమస్యలు ఉంటాయి. అందులో ప్రాముఖ్యమైనటువంటి 3 సమస్యల గురించి నేను చెప్పి, ఆ సమస్యలో మనం ఎలా స్తుతించి స్వతంత్రించుకోవాలి. ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చిత్రం కలిగి స్తుతించడం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో డిసెంబర్ 13, 2023 సంవత్సరం వరకు కూడా అసలు మేము ఎవరికి తెలియదు. మేము ఏం చేస్తామో కూడా ఎవరికి తెలియదు అసలే. 2018 సంవత్సరం నుంచి నేను ఎర్లీ మార్నింగ్ 3:30కి లైవ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. 2, 3, 10 మంది అలాగే వచ్చేవారు. ఎప్పుడైతే 4th డైమెన్షన్ పాలయంగిచ్చ గారి పుస్తకం చదవడం స్టార్ట్ చేశానో, ఆయన పరిచయం ఎలాగ విస్తరించింది, ఆయన ఎలా మాట్లాడారు, ఎలా స్తుతించాడు అనేటువంటి విషయాలు నేను చదువుకున్నప్పుడు చాలా మోటివేట్ అయ్యాను అనమాట. లేనిది ఉన్నట్టు పలకాలి, చిత్రం కలిగి మనం దేవుని స్తుతించాలి, ఇవన్నీ విషయాలు తెలుసుకున్నాం, అందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే ఆయన ఏం చేశారంట, పరిచర్య విస్తరించబడాలని ఒక చిత్రం కలిగి ఉన్నాడు. ప్రతి ఊరు వెళ్ళి సువార్త ప్రకటించేవాడంట. కానీ ఏ విధమైన డెవలప్మెంట్ లేదు. అప్పుడు దేవుడు ఆయనకి ఏం చెప్పాడంటే, 2 కీర్తన 8వ వచనంలో ఏముంది? నన్ను అడుగుము జనంలో స్వాచ్ఛంగా ఇస్తానన్నాడు. ఆ వచనాన్ని పట్టుకుని ఆయన ఏం చేశాడంటే, పాలయంగిచ్చ గారు స్తుతించడం ప్రారంభించాడంట. ఈయన తిరగటం మానేశాడు, చర్చిలో కూర్చున్నాడు. దేవా, నాకు ఒక 100 మంది కావాలని ఆశకున్నది. 100 మంది తోడుకురా, నీ చిత్తమైతే తీసుకురా. ఇవేమీ లేవు. వింటున్నారా? ఇటువంటి మాటలు ఏం పలకలేదు ఆయన. మరి ఏమని పలికాడంటండి ఆయన? కన్నులు మూసుకొని ఒక చిత్రం, 100 మంది ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. అర్థమవుతుందా? లేరు.
ఆల్రెడీ 100 మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ జీసస్, 100 మంది నాకు ఇచ్చినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్, 100 మంది తీసుకొచ్చినందుకు వందనాలు, హల్లెలూయా అని ప్రార్థించాడంట, అని స్తుతించాడంట. విచిత్రమైన విషయం ఏంటంటే నెక్స్ట్ సండే 100 మెంబర్స్ వచ్చారంట. హల్లెలూయా. తర్వాత అరే బాగానే ఉందని చెప్పి 100 మంది నుంచి 500 మంది, 500 మంది నుంచి 1000 మంది, 2000 మంది, 10,000 మంది, 1,00,000 మంది, 10 లక్షల మంది ఎంత చిత్రం పెట్టుకుని స్తుతించడం మొదలు పెట్టారో అంత చిత్రం స్వతంత్రించుకుని ప్రపంచంలోనే నెంబర్ 1 చర్చిగా మారిపోయిందంట వాళ్ళది. హల్లెలూయా. వింటున్నారా? సో ఇది ఆయనకైనా పని చేస్తుందా, మనకు అది పని చేయదా అని అనుకున్నాను నేను. అప్పటి వరకు నేను కూడా 10 మంది 20 మంది చూస్తున్నాను. సరే ఖచ్చితంగా నేను యూట్యూబ్లో 100 వాచింగ్ నేను చూడాలి, చిత్రం కలిగి స్తుతించడం నేర్చుకున్నాను. అప్పుడు థ్యాంక్ యూ జీసస్ 10 15 ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్ 100 మెంబర్స్ మందిని తోడుకొచ్చినందుకు వందనాలు. 2వ కీర్తన 8వ వచనం ప్రకారం 100 వాచింగ్ చేసినందుకు వందనాలు దేవా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా అని చెప్పి దేవుని స్తుతించడం మొదలు పెడుతుంటే ఇక్కడ మనుషులు రావడం వేరు, కానీ అక్కడ ఆన్లైన్లో ఎవరో మనకు తెలియదు, ఏంటో తెలియదు. ఆ వాచింగ్ అనేది ఏం చేస్తుందంటే పెరుగుతూ మొదలుపెట్టింది అనమాట. 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 వెళ్ళదు, తగ్గదు. కరెక్ట్గా 100 వచ్చి ఆగింది. హల్లెలూయా. విత్ ఇన్ నెక్స్ట్ డేకి మళ్ళీ నేను టార్గెట్ మార్చాను. 100 రీచ్ అయిపోయాను కదా. మనకి ఏంటంటే ఎదుగుదల లేకపోతే కారణం ఏంటంటే సాటిస్ఫై అయిపోతాం అనమాట. ఈ ఉద్యోగం చాలు, ఈ ఉద్యోగం వచ్చేసింది, ఈ ఆత్మీయత చాలు, ఓకే ఈ వాక్యం విన్నా చాలు. ఎప్పుడు సాటిస్ఫై అవ్వకూడదు అనమాట. ఇంకా ఎదగాలి అనుకోవాలన్నమాట. నేను ఏమనుకున్నానంటే నెక్స్ట్ డే 200 టార్గెట్ పెట్టుకున్నాను. మీరు ఇదంతా చూస్తే నేను యూట్యూబ్లో ఒక వీడియోనే చేసి పెట్టాను అనమాట. 90 డేస్లో ఛాలెంజ్ అని చెప్పి విత్ ఇన్ 90 డేస్లో 100 నుంచి 2100కి వాచింగ్ పెరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. డే బై డే 90 డేస్ ప్రతిరోజు ఛాలెంజ్గానే మారింది. చాలామంది చూస్తున్నారంటే ఇది ఏమన్నా మాయా మంత్రమా. యూఎస్ నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసినాక అని ఆవిడ అంటుందన్నమాట. అసలు ఏంటి ఇది, ఎలా జరుగుతుందని చూస్తుందంట. ఆవిడ లైవ్లో కొద్దిగా ఎంతమంది ఉన్నారంటే 250 ఉన్నారు. నేను ఆ రోజు ప్రార్థన చేస్తున్నానంటే 500 మంది ఇచ్చినందుకు వందనాలు. ఈయనకి ఏమైనా పిచ్చి పెట్టిందా? అక్కడేమో 250 వాచింగ్ అని ఉంటే 500 అంటాడేంటి, 500 అంటాడేంటి అంటే థ్యాంక్ యూ జీసస్, నువ్వు తీసుకొచ్చినందుకు వందనాలు, ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్, నేను నమ్ముచున్నాను, నువ్వు నమ్మదగినటువంటి వాడు, నువ్వు వాగ్దానం చేసినటువంటి వాడు, థ్యాంక్ యూ జీసస్, నువ్వు చేసినందుకు వందనాలు. నా మైండ్ అంతా, నా ఊహ అంతా, నా చిత్రం అంతా 500. పలుకుతూ కొండగా ఏమైందంటండి కరెక్ట్గా 500. ఆమె ఆశ్చర్యపోయింది ఫోన్ చేసి నాకు. మన దేవుడు నమ్మదగినవాడు. ఒక మనిషి మాటిచ్చి తప్పిపోతాడేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా ఫెయిల్ అవడు, తప్పిపోడు. ఇలాగ నా జీవితంలో అనేక మిరకల్స్ నేను చూడటం మొదలుపెట్టాను. తర్వాత అనేక మంది ఫాలో అవటం మొదలుపెట్టారు. నా జీవితంలో జరిగిన సాక్ష్యాలు, నా మాట విన్నటువంటి వారి జీవితంలో జరిగిన సాక్ష్యాలు చెప్పడంతో ఒక సూత్రం అలవాటు చేసుకున్నాను. ఇంత జరుగుతుంది ఏంటంట, దేవుని స్తుతించడం, దేవుని కనపరచడం, దేవునికి థ్యాంక్ యూ చెప్పడం. అసలు ఇదేంటంట ప్రతి వారి విషయంలో కూడా దేవుని చిత్తమైనదంట. ఎఫ్ఎస్సి 1 దశలోనికి 5:18 చదివితే ఎక్కడేమున్నది, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడా మంచిది, ఇది దేవుని చిత్తమైనదంట. కానీ ఇక్కడ చాలామంది ఫెయిల్ అయిపోతే ఏంటంటే పాస్ అయితే కృతజ్ఞత కూడిగా స్తుతి కూడిగా ఉంటుంది మీ ఇంట్లో అందరిది కదా. ఫెయిల్ అయితే కనీసం ఫేస్ కూడా కనిపించినవారు ఎవరికైనా కదా. ఎంతమంది కొంత మీకు అలవాటు, అందరికీ అది అలవాటు ఉంటుంది. ఏదైనా అనుకున్నది ఫెయిల్ అయితే, అనుకున్నది సక్సెస్ కాకపోయినట్లయితే మరలా దేవుని స్తుతించరు, ప్రార్థించరు, దేవుని సన్నిధికి రారు. నిజంగా నువ్వు అటువంటి సమయంలో స్తుతించినట్లయితే నీకంటే ముందు ఎవరైతే ఫెయిల్ అయ్యారో, నీకంటే ముందు ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు అక్కడే ఉంటారు, కానీ వాళ్ళకంటే 1000 అంతలు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు. హల్లెలూయా. నా జీవితంలో కూడా నేను అలా ఫెయిల్ అయిపోయాను. నా తోటి వాళ్ళు అందరూ సక్సెస్ అయిపోయారు. నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, చర్చిలకు వెళ్తున్నాను, ఉపవాసాలు అన్నీ ఉంటున్నా కూడా ఫెయిల్ అయిపోయాను. నా తోటి వారందరూ కూడా సక్సెస్ అయ్యారు. అప్పుడు అనుకున్నాను నేను, ఒక్క ప్రశ్న కూడా లేదు దేవుడు. నేను ఇక్కడ వచ్చినటువంటి సమస్యలు ఏంటంటే ప్రతి వారికి ఉండే సమస్య ప్రశ్నింతారనమాట. ఈవెన్ ఫోన్ చేసినా కూడా బ్రదర్ నాకు ఎందుకు జరగట్లేదు, వివాహం ఎందుకు అవ్వట్లేదు, మా అబ్బాయికి ఉద్యోగం ఎందుకు రావట్లేదు, జాబ్ ఎందుకు రావట్లేదు, ఆ సమస్య ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు, ఈ జ్వరం ఎందుకు తగ్గట్లేదు. అసలు ప్రశ్న అనేది ఎక్కడ పుట్టింది తెలుసా? ఆదికాండంలోనే. ఎవరి దగ్గర? ఇది నిజమా, వాడు దొంగ, దోచుకొనివాడు, అబద్ధానికి జనకుడు, తండ్రి అన్నమాట.
జనకుడు అంటే ఎవరు? సో అబద్ధానికి జనకుడు ఆడైతే మరి అబద్ధాలు ఆడేవాళ్ళు ఏమంటారు? కుమారులు కదా. సో మరి ప్రశ్నించే వాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు ఎవరు బిడ్డలని చెప్పాలి? లేదు నేను దేవుని బిడ్డనే. మరి పలికేదేంటి? ఇప్పుడు యాపిల్ చెట్టు పక్కన ఏముంటుంది? యాపిలే ఉంటుంది కదా. యాపిల్ చెట్టు కింద, నారింజ చెట్టు కింద నేను దీనికాయనే అన్నదంటే ఎలా ఉంటుంది? మాకు చెవిలో పువ్వులు ఎట్టద్దు అంటారు కదా. అలాగే మీరు ఆడేదేమో అబద్ధాలు, నేను దేవుని బిడ్డని, నేను సర్వోన్నతుడైన దేవుని బిడ్డని అన్నారనుకోండి, ఎట్లా చెల్లుతుంది? మ్యాచ్ అవ్వట్లేదు కదా. చాలామంది ఫోన్ చేసి, బ్రదర్ నేను ఒక చిత్రం కలిగి ప్రార్థన చేస్తున్నాను, చాలా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను, కానీ హృదయం అంతా కలవరం. నేను అంటాను, అబద్ధాలు ఎందుకు ఆడతారమ్మా అంటాను. లేదన్నా నేను చాలా విశ్వాసంతో ఉన్నాను అంటారు. మరి వాక్యానికి మ్యాచ్ అవ్వట్లేదు కదా. విశ్వాసం గలవాడు కలవరపడ్డు. మరి అదేంటి వాక్యం ఎలా ఉంది? మీరేమో చాలా కలవలో ఉన్నాను, విశ్వాసంలో ఉన్నాను, రెండు మ్యాచ్ అవ్వే లేదా? చాలామంది ఇలాగే మోసపోతున్నారు అనమాట. కాబట్టి చిత్రం లేకుండా మనం ఏం పని చేసినా కూడా అది ఫెయిల్ అవుతుంది. అర్థమవుతుందా? మీరు చాలామంది ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఏదోటి జరుగుతుంది. ఏదోటి జరగటం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను షాప్కి వెళ్ళాను, అండ్ ఫ్యాన్ ఇవ్వండి అంటాను, ఇస్తాడు వాడు? ఏం ఫ్యాను? ఓహో ఇన్ని రకాల ఫ్యాన్లు ఉన్నాయా? ఏం ఫ్యాను అంటాడు. ఏం ఫ్యానా? ఏదోటి ఇవ్వండి అంటే, అలా కాదండి, సీలింగ్ ఫ్యాన్ కావాలా, టేబుల్ ఫ్యాన్ కావాలా అంటాడు. ఓహో సీలింగ్ ఫ్యాన్. సీలింగ్ ఫ్యాన్లో ఏ కంపెనీ కావాలి? ఓహో ఇన్ని కంపెనీలు ఉన్నాయా? సరే నాకు క్రాంప్టన్ కంపెనీ కావాలంటాను. మళ్ళీ ఇందులో హై స్పీడ్ కావాలా, లో స్పీడ్ కావాలా? ఇన్ని స్పెసిఫికేషన్స్ అడిగితే కానీ ఫ్యాన్ ఇవ్వట్లేదు. మరి దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు ఇచ్చేసేదేవా? ఏమివ్వాలి? ఉద్యోగం ఇచ్చేసేయి. ఒక ఆయన కూడా ఇలాగే అడిగాడు అంట, ఉద్యోగం ఇచ్చేసేదేవా అని చెప్పి. ఏం ఉద్యోగం? నా చేతి నిండా డబ్బులు ఉండాలి, నా చుట్టూ 10 మంది జనం ఉండాలి, పెద్ద వెహికల్ ఉండాలని అడిగాడంట. ఇచ్చాను పో అన్నాడంట దేవుడు. ఏ ఉద్యోగం ఇచ్చాడంట? కండక్టర్ ఉద్యోగం ఇచ్చాడంట. చేతి నిండా డబ్బు, చుట్టూ 10 మంది ఆడోళ్ళు, పెద్ద బస్సు అంట. అలాగే మనం క్లారిటీ లేకుండా అడిగినట్లయితే ఇటువంటివే పొందుకుంటాం అనమాట. కాబట్టి మన చిత్రం ఎలా ఉండాలంటే, నువ్వు ఉన్న స్థితిని చూడకూడదు. చేతిలో రూపాయి లేదు, ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, నేను కోటీశ్వరుడు అని చెప్పాలి. హల్లెలూయా. ఎలా చెప్తున్నాం ఇది? యేసుప్రభువు ఏమన్నాడు తెలుసా? నేను చనిపోయి 3వ రోజులు లేస్తాను అన్నాడు. ఇంకా ఈయన బ్రతిగా ఉన్నాడు ఇక్కడ. నమ్మరు ఎవరన్నాను? నమ్మలేదు. నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని కూడా యేసుప్రభువు చెప్పారు. నమ్మరా? నమ్మలేదు. ఎప్పుడైతే చిత్రం కలిగి ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాం. నా జీవితంలో నెంబర్ ఆఫ్ టెస్టిమనీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సాక్ష్యాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముందుకెళ్ళాలని చెప్పి ఆశపడుతున్నాను. ఒక రాజ్యంలో ఒక మహారాజు గారు ఉన్నారంట. పూర్వకాలం ఎలా ఉండదంటే, రాజుగారి కొడుకు రాజు అయిపోతాడు. ఆయన కష్టపడవలసినటువంటి అవసరం లేదు. ఆయన ఏమీ ఇప్పుడు లాగా ఎలక్షన్ పెట్టి అట్లాంటివి ఏమీ లేవన్నమాట. సో వాళ్ళ నాన్నగారు చనిపోయి ఈయన రాజుగారు అయిపోయారు. కానీ ఈ రాజుగారు ఏంటంటే హ్యాండిక్యాప్డ్ అంటే చెయ్యకోల వంకర కాదు, గూనువాడు మాట. కనీసం ఎవరినన్నా చూడాలంటే వాళ్ళ పాదాలు తప్ప ఇంకేం చూడలేడు ఆయన. జీవితంలో పైకి లేవటం అంటే ఆయనకు తెలియదు అసలేని. ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంటే, ఎలా వచ్చిందో, ఒక చిత్రం నిర్మించుకోవాలి, ఒక స్టాట్యూ కట్టించుకోవాలి. ఎలాగా? ఇలా గూని దొంగిపోయింది కట్టించుకోవాలనుకోలేదంట ఆయన. ఆయనకున్నటువంటి ఫామ్ హౌస్లో చాలా పెద్ద స్టాట్యూ కట్టించాడంట. ఎవరిది? ఆయనదే. ఎటువంటి చిత్రం అంటే, మంచి 6 ప్యాక్ వేసుకుని స్ట్రైట్గా నిలబడి చాలా బలడ్జ్గా ఉన్నటువంటి చిత్రాన్ని ఊహించుకుని ఆయన అటువంటి స్టాట్యూ కట్టించాడంట. రోజు వెళ్ళి ఆ చిత్రం ఎలా ఉంటుందని చెప్పి చూసుకుంటా ఉన్నాడంట. ఫస్ట్ రోజు ఏం చేశాడు? ఈ చీలమండల వరకు చూసాడంట చిత్రం ఎలా ఉందని చెప్పి. నెక్స్ట్ డే వెళ్ళి ఏం చేశాడు? ఎలాగైనా సరే కొంచెం పైకి చూడాలని చెప్పి 1 నెల రోజులు ప్రయత్నం చేసి మోకాళ్ళ వరకు చూడగలిగాడంట. ఇంకో నెలకి మొల వరకు చూడగలిగాడంట. ఇంకొక నెలకి చెస్ట్ వరకు చూడగలిగాడంట. ఇంకొక నెలకి ఫేస్ వరకు చూసాడంట. ఇంకొక నెలకి మొత్తం ఫేస్ని చూడగలిగాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏదైతే చిత్రాన్ని ఆయన నిర్మించుకున్నాడో ఆ చిత్రాన్ని ఆయన ఏం చేశాడు? స్వతంత్రించుకున్నాడు. మీరు చూడని దాన్ని మీరు ఎప్పటికీ పొందుకోలేరు. అబ్రహామ చూడు, ఎంతవరకు చూస్తావో అంతవరకు నీదే. మీరు చూడని దాన్ని ఏమన్నా చూడకుండా చేరుకున్నారు ఎప్పుడన్నాను? అయ్యో మొత్తం ఇప్పి చూసి
అంచు ఎలాగుంది, బార్డర్ ఎలాగుంది, అది అన్నీ చూసాక కదా కొంటారు. మరి ప్రార్థనలు ఎందుకు చూడలేదు? మీరు ప్రార్థన చేస్తారు, స్వస్థపరచు స్వస్థపరచు దేవంటారు, కానీ ప్రార్థన అయిపోయిన నడువు నొప్పి, కాలు నొప్పి అంటారు. మన చిత్రం ఏమున్నది? మీరు ఏదైతే చూస్తారో దాన్నే స్వతంత్రించుకుంటారు. ఈ రాజుగారు ఏం చేశాడు? అద్భుతమైన చిత్రం కలిగి ఉన్నాడు. తనను తాను ఒక ఉన్నతమైన వ్యక్తిగా, బలాఢ్యుడిగా చూసుకున్నాడు. వెంటనే స్వతంత్రించుకున్నాడా? ఇదే చాలామందికి విశ్వాసం ఉంటుంది కానీ ఏముండదంట? పేషెన్సీ ఉండదు. ఫెయిత్ వితౌట్ పేషెన్స్ ఇట్ ఇస్ ఫేక్. విశ్వాసం లేకుండా సహనం లేకుండా ఉన్నటువంటి విశ్వాసం అనేటువంటిది అంట మోసం. మోసపోతున్నాం మనం. కాబట్టి చాలామందికి విశ్వాసం ఉంటుంది, ఎంత? ఈరోజే, ఇప్పుడే అయిపోవాలి. సహనం ఉండదన్నమాట. కాబట్టి ఈ రాజుగారు చేసినటువంటి ప్రార్థన నన్ను చాలా అద్భుతంగా కదిలించింది. విశ్వాసం అనేటువంటిది నిరీక్షించబడే నిజ స్వరూపము. ఎప్పుడో బిల్డింగ్ అవుతుంది, కానీ ఇప్పుడే ఇటుకలు మన దగ్గర ఉండాలి, ఇప్పుడే ఐరన్ మన దగ్గర ఉండాలి. అప్పుడే అవన్నిటిని పేర్చుకుంటూ వెళ్తేనే మన యొక్క నిరీక్షణ మనం స్వతంత్రించుకోగలుగుతాం. కాబట్టి ప్రతి వారు కూడా ఏం చేయాలంట? స్తుతించాలి దేవుడిని. ఎలా స్తుతించాలి? నేను 3 విషయాలు చెప్తాను. స్వస్థత. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి మనిషికి మొట్టమొదటి ఏం కావాలంటండి? నేను ఆరోగ్యం ఉన్నాను కాబట్టి ఇంత దూరం వచ్చాను కదా. మీరు ఆరోగ్యం ఉన్నారు కాబట్టి చర్చికి వచ్చారు. అన్ని బాట్స్ పనిచేస్తున్నాయి కాబట్టి దేవుని స్తుతించగలుగుతాం మనం. కాబట్టి మొట్టమొదటి మనిషికి కావాల్సింది ఏంటంట? స్కూల్లో ఏం రాసింది? ఆరోగ్యమే మహాభాగ్యం, మామూలు భాగ్యం కాదంట. ఒకవేళ ఆరోగ్యం దెబ్బతింటే, హెల్త్ బాగాలేదండి ఈ అమ్మాయికి, పెళ్లి చేసుకుంటారా? నన్ను ఆ అబ్బాయికి ఏదో సమస్య ఉందండి, పెళ్లి చేసుకుంటారా? ఉద్యోగం ఇస్తారా? బయట కంట్రీకి పంపిస్తారా? ఫస్ట్ మెడికల్ రిపోర్ట్ అది ఉంటేనే ఏదైనాను. కాబట్టి మన దేవుని సందులో స్వస్థత పొందుకోవాలి. మనం ఎలా ప్రార్థన చేస్తాం అప్పుడు? చాలామంది ఎలా ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నీ చిత్తమైతే స్వస్థపరచు, లేకపోతే అంతే కదా, స్వస్థపరచు నీ చిత్తమైతే, లేకపోతే తీసుకుపోమనే కదా అర్థం. మరి దేవుని చిత్తం ఏంటంటారు? ఇక్కడ ఏమో చెప్పాడు, స్తుతించడం దేవుని చిత్తం అన్నాడు. మన స్వస్థత పొందుకోవడం దేవుని చిత్తమా కాదా? ఖచ్చితంగా దేవుని చిత్తమే. మరి దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నప్పుడు మళ్ళీ నీ చిత్తమైతే అడగాల వద్దా? అమ్మ అన్నం వండి పెట్టి మనకి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఎవరైనా వచ్చి అమ్మ నీ చిత్తమైతే ముద్దెడతావా అని అడుగుతాడు ఏ కొడుకన్నాను? ఎప్పుడన్నా అడిగినటువంటి సందర్భం ఉన్నదా? అలా అడిగితే ఏమంటారు? మీ అబ్బాయినా అని అడుగుతారు లేదా కదా? డౌట్ వస్తుంది అందరికీ. ఎందుకంటే ఏ పనుడేమి వీడు కొంచెం అడుగుతున్నాడు. అదే కొడుకు అనుకోటి ఏం చేస్తాడు? వేసుకుంటాడో తింటాడో, లేదా అమ్మ అదే ఇదే అంటాడు, అంతే కదా. సో మనం అటువంటి అథారిటీని కోల్పోయాం. పేతురు పత్రిక ఉంటుంది, మీరు రాజులైన యాజక సమూహం. మన దేవుడు రాజు, మనం రాజు బిడ్డలం. యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరూ ఆయన అందు విశ్వాసం ఉంచారు వారందరికీనంట దేవుని పిల్లలట అధికారం ఇచ్చాడంట. అధికారం కలిగినటువంటి వారిగా మనం మాట్లాడాలి. ఈరోజు నేను చాలా అద్భుతమైన విషయాలు చెప్తాను. 3 విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వస్థత కొరకు మనం ఎలాగా చిత్రం కలిగి స్తుతించాలి, స్వస్థత కొరకు మనం ఎలాగా చిత్రం కలిగి స్తుతించాలి అని చూసినట్లయితే, నేను ఎప్పుడు కూడా ఒక రిఫరెన్స్ కలిగి ఉంటాను స్వస్థతకి. 1 పేతురు 2:24. ఆ మెడిసిన్ ప్రపంచంలో ఎక్కడ దొరకదన్నమాట. మీకు ఏ సమస్య అయినా సరే, అది జలుబు అయినా, ఎయిడ్స్ అయినా, క్యాన్సర్ అయినా, 4th స్టేజ్ అయినా, ఏదైనా సరే, ఎటువంటి సమస్య నుంచి అయినా విడిపించేటువంటి మెడిసిన్ ఏంటంటే పేతురు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. ఏమని ఉంటుందంటే అక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క వచనాన్ని పేతురు గారు గుర్తు చేస్తూ మరలా మాట్లాడుతున్నారు. ఏమనంటే మనకు స్వస్థత అనేటువంటిది ఎలా వస్తుందంటండి? ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత ఏంటది పొందుతారు కాదు, పొందితిరి. మరి మీరు ఏమైనా ప్రార్థన చేస్తున్నారు? దేవా నన్ను స్వస్థపరచు అంటే అర్థం ఏంటంటే, మరలా నువ్వు ఒకసారి వచ్చి నా కోసం దెబ్బలు తిని మళ్ళీ వెళ్ళు, అంతేనా? ఆయన స్వస్థపరచు అంటే అర్థం ఏంటంటే, స్వస్థత ఎలాగిస్తున్నాడు మనకైనా? ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత వచ్చేసింది. వచ్చేసినటువంటి స్వస్థను మళ్ళీ అన్నామంటే దేవుడికి నువ్వు ఒక పని చెప్తున్నావు. ఏంటో పని? నువ్వు మళ్ళీ ఒకసారి రావాలి, నువ్వు మళ్ళీ సిలువేయబడాలి, దెబ్బలు తినాలి, అప్పుడు మాకు స్వస్థత ఇవ్వాలి, మళ్ళీ వెళ్ళాలి. దేవుడు ఏదైనా ఒక పని ఒక్కసారే చేస్తాడు, ఏ పని కూడా 2 సార్లు చేయడు. సో భూలోక రాజ్యం వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనకి చాలా పనులు అప్పచెప్పబడ్డాయి. అన్ని పనులు కంప్లీట్ చేశాడా లేదా? యోహాను సువార్త 17వ అధ్యాయం
4వ వచనం మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏమనంటే నిన్ను మహిమపరిచితిని. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం రెడ్ లెటర్స్లో ఉంటుంది. మీరు ఆ యాప్ ఉందా లేదో కానీ బైబిల్లో కూడా స్టడీ బైబిల్ వచ్చినప్పుడు మంచిగా అందులో యేసు ప్రభువు మాట్లాడిన మాటలు అన్నీ రెడ్ లెటర్స్లో ఉంటాయి అన్నమాట. ఈ మాట ఏమని ఉంటుందంటే రెడ్ లెటర్లో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు భూలోక రాజ్యంలో మనిషిగా ఉన్నప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే చెప్తున్నాడు అన్నమాట, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని ఎలా నెరవేర్చాడంటండి? సంపూర్ణంగా పరిపూర్ణంగా మొత్తం నేను నెరవేర్చేశాను, నిన్ను మహిమపరిచేశాను. మహిమపరుస్తాను అంటలేదు, నెరవేరుస్తాను అంటలేదు, నెరవేర్చేశాను. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన, దేవుడికి మళ్ళీ ఏమైనా పని ఉన్నది ఇక్కడ? ఆయన వచ్చాడంటే మనల్ని తీసుకుని వెళ్తాడు తప్ప మన పని చేయడానికి కానీ మన ఉద్యోగం కానీ మన పెళ్లి చేయడానికి కానీ ఆయన ఇంకా రాడు. దేవుడు రెండో రాకడంటే ఏంటంట? మనల్ని తీసుకెళ్తాకి. అర్థమవుతుంది నేను చెప్పేది అందరికీ. కాబట్టి ఇంతకాలం మనం చేసినటువంటి ప్రార్థనలన్నీ ఎలా ఉంటాయంటే ఫ్యూచర్ టెన్స్, అంటే దేవుని చిత్తమైతే జరుగును గాక, దేవా నువ్వు చేయి, దేవా నువ్వు ఈ దేవా. డబ్బుల కోసం మనం ఇంతకాలం ఎలా ప్రార్థన చేసాం? దేవా నన్ను ఆశ్రయించు, డబ్బు కావాలి నాకు, ఇది కావాలని చెప్పి. ఇప్పుడు మన సిస్టమ్ మారిందా లేదా? డబ్బుల కోసం మనం ప్రార్థించాలా లేదా? అవసరం లేదు. దేవుడు మనకి ఇవ్వాల్సిన ప్రతిదీ ఆల్రెడీ ఇచ్చేశాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనిషిని ఎప్పుడు చేశాడు దేవుడు? ఎన్నో రోజులు చేశాడు. మనిషిని చేసిన తర్వాత ఏమన్నా చేశాడా దేవుడు? ఎందుకని? మనిషికి ఏది కావాలో సర్వ సమృద్ధిని దేవుడు ఇచ్చేసి అప్పుడు మనిషిని చేశాడు. పొరపాటుని ఏదైనా తక్కువ అయితే అడిగేద్దరు కదా ఆదాం వెళ్ళి, ప్రభా నాకు యాపిల్ పండు లేదు, ప్రభా నాకు ఉద్యోగం లేదు, ప్రభా నాకు భార్య లేదు, ప్రభా నాకు ఏదో అడుగుతురు కదా. మరి అడిగించుకోవడం దేవుని ఉద్దేశం కాదు, నువ్వు నేను దేవుడిని అడగడం దేవుని ఉద్దేశం కాదు. మరేంటంట? అనుభవించడం దేవుని ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు, నువ్వు అడగవలసిన అవసరం లేదు, నువ్వు అనుభవించడం దేవుని ఉద్దేశం అన్నమాట. అంతే కదా? మీ పిల్లలు ఎప్పుడైనా అడుక్కుంటారా? మరి ఏం చేస్తారు? అనుభవిస్తారు. అన్నీ మీరు సమకూరుస్తారు, వాళ్ళు చక్కగా అనుభవిస్తారు. అంతే కదా? అదృష్టవంతుడు, బాగా సంపాదించి పెట్టిపోయారు, అనుభవించడానికి కూడా వీడికి లేదు అంటారు చాలామంది. మన పరిస్థితి అలాగే ఉంది నిజంగా. సర్వ సమృద్ధిని చాలా భూలోకాన్ని దేవుడు మనకి ఇచ్చాడంట. ఇంకేం కావాలి అసలేని? హల్లెలూయా. నువ్వేం చేయాలి? థ్యాంక్ యూ జీసస్ నాకు ఇది ఇచ్చినందుకు అన్నాలు కృతజ్ఞత చెప్పడం, అనుభవించడం అనమాట. కాబట్టి స్వస్థత కొరకు మనం ఎలా ప్రార్థన చేయాలంటే 1 పేతురు 2:24 ప్రకారం యేసయ్య పొందిన దెబ్బలతో నేను స్వస్థత పొందేశాను, ఏ రోగము, ఏ వ్యాధి, ఏ బలహీనత నన్ను ఏలుబడి చేయడానికి అవకాశం లేదు అని చెప్పి రోగానికి చెప్పాలి. అంతేగాని ఈ రోగాన్ని పట్టుకెళ్ళి దేవుడి దగ్గర, దేవా ఈ రోగం నుంచి నన్ను విడిపించు, ఈ రోగం నుంచి నన్ను స్వస్థపరచు, ఈ పరిస్థితి నన్ను విడిపించు అని ఎప్పుడో విడిపించేశాక మళ్ళీ ఈ సమస్య నెట్టుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడితే ఎలా ఉంటుంది అసలేని? అర్థమైందా మీకు అందరికీ? ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక మనకి క్వశ్చన్ పేపర్ ఇచ్చాక ఒక్కసారి మా మాస్టర్ని డౌట్ అడుగు అసలు ఊరుకుంటారా? క్వశ్చన్ పేపర్ పట్టుకెళ్ళి మాస్టర్ దగ్గర డౌట్ అడిగి ఒప్పుకుంటారా? చెప్తారా పోనీ? ఏం చేయి నోరు చూసి కూర్చో, వస్తారా లేకపోతే లేదంటారు. అంతే ఇప్పుడు పరిస్థితి మనది. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా నన్ను స్వస్థపరచంటే నేను 2000 సంవత్సరాల క్రితం ఆల్రెడీ స్వస్థత ఇచ్చేసాను, అనుభవించు, నువ్వు దాన్ని స్వతంత్రించుకో. ఎలాగా? లాక్ ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఏ వెపన్. ఒక ఆయుధం ఇచ్చాడు దేవుడు. ఆయుధాన్ని ఉపయోగించి ఏం చేయాలి? స్వతంత్ర ఉద్యోగమైన ఏ సమస్య అయినా సరే ఈ లోకంలో పరిష్కరించబడలేనటువంటి ఏది కూడా లేదు. నేను రీసెంట్గా నిడదవోలు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చాడు అక్కడికి. ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను, మీరు కూడా చూసి ఉంటారు సాక్ష్యం. అంతవరకు ఆయన నాకు తెలీదు. వచ్చి బ్రదర్ ఒక సాక్ష్యం చెప్తానండి, ఇచ్చే మైకు. ఆయన ఒక వ్యాపారం చేశాడంట, స్నేహితుడిని నమ్మి 10 లక్షలు అందులో ఇన్వెస్ట్మెంట్ చేశాడంట. వ్యాపారం లాస్ అయిపోయింది, స్నేహితుడు వెళ్ళిపోయాడు. ఇది అప్పు చేసి పెట్టాను, మరి ఎలాగ తీర్చాలని స్నేహితుని అడిగితే నా దగ్గర కూడా లేదు, నేనేం చేయనని వెళ్ళిపోయాడు. ఈయనకి తింటగలేదు, పిల్లలు స్కూల్ ఫీజులు ఏది లేదు, పరిస్థితి రోడ్డు మీద పడిపోయింది. ఏం చేయాలో తెలియక గందరగోళం ఉంటే సడన్గా ఈ మెసేజ్లు వెళ్ళినాయంట, అప్పులో ఉన్నారా అని పెడతాను హెడ్డింగ్. నేను ఉన్నాం, ఎంతమంది రెస్పాండ్ అవుతారు? అలాగా ఆయన కూడా చూసి ఏం చేశాడు? చూసారా ఆ వీడియో చూసి? మరి అయితే ఏం చేయాలి? థ్యాంక్ యూ చెప్పాలి. అప్పులు ఉంటే థ్యాంక్ యూ చెప్పడం ఏంటి? బయటపడతాక సూత్రం. సరే నమ్మాడు ఆయన, సరే చూద్దాం ఏదో అని చెప్పి థ్యాంక్ యూ రాశాడంట. ఆయన ఎన్నిసార్లు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ? 10,000 సార్లు రాశాడంట. 10,000 సార్లు కంప్లీట్ అయ్యేందుకు 10 లక్షలు అప్పు తీరిపోయిందంట. హల్లెలూయా. ఎంత సింపుల్ అండి అప్పులు తీర్చుకోవటం.
ఇది మానేసి ఎవరి దగ్గరకు అప్పుకి వెళ్దామా, ఎవరిని చూద్దామా, ఎవరి వైపు చూద్దామా, ఎవరు అప్పు చేసి ఇక్కడ, ఈ అప్పు చేసి అక్కడ, ఇలా రొటేట్ చేద్దామా, రొటేట్ చక్రవర్తి ఇలా తిరుగుదరా అని చూస్తుంటారు చాలామంది. అప్పు తీర్చడం, అప్పు చేయకుండా అప్పు తీర్చడం ఎలాగన్నది ఇక్కడ సూత్రం ఉంది మీకు, మీరు ఫాలో అయితే. ప్రతి దానికి ఏంటంటే థ్యాంక్ యూ జీసస్, ఇది ఒక్కడే నేర్చుకున్నాను నేను. ఏ సమస్య వచ్చినా అమ్మా పెన్ పేపర్ తీసుకో, థ్యాంక్ యూ జీసస్ రాయి అంటే థ్యాంక్ యూ జీసస్ రాస్తే అద్భుతం జరిగిపోతుందా? థ్యాంక్ యూ జీసస్లో అద్భుతం అని కాదు అక్కడ. నీ మైండ్ ఏమవుతుందంటే దేవునికి కనెక్ట్ అవుతుంది, రెండు ఆలోచించేటువంటి అవకాశం లేదు. కృతజ్ఞతతో నీ మనసు అంతా నిండిపోతుంది. హల్లెలూయా. ఎవని మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవానిగా అయిపోతాడు. హల్లెలూయా. అంతే కదా, మైండ్ ఎప్పుడైతే ఫ్రెష్గా ఉందో మంచిగా ఉంటుంది కదా. బుర్ర గందరగోళం ఉందనుకోండి, టీలో ఉప్పు ఎత్తనో సాల్ట్ ఎత్తనో తెలీదు. నాకు సాల్ట్ వేసి ఇచ్చే టీ ఏం చేస్తాం మరి, ఏమనుకుంటారని చెప్పి నెమ్మదిగా తాగుతున్నాను అనమాట. కానీ నాకంటే వయసులో పెద్ద ఆయన ఉన్నాడు, కొంచెం పెద్ద ఆయన కదా, ఆయన ఇలా నోటుగా పెట్టుకుని థూమ్ అని ఉమ్మేసాడు అనమాట. అసలు ఏంటమ్మా టీ ఇలాగ ఉన్నది అని అంటే ఆయన టేస్ట్ అయితే వాళ్ళు కూడా ఒప్పుకున్నది. ఓహో సంథింగ్ ఏదో తేడా జరిగిందని చూస్తే సాల్ట్కి బదులు ఉప్పు వేసిందంట. ఆ వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ జరిగి చూసారా, చిన్న పొరపాటు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మనం దేవుని స్తుతించేటువంటి విషయంలో ఎప్పుడు కూడా రాజీ పడకూడదు. నువ్వెంత గందరగోళంలో ఉన్నా సరే, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు బోట్లు మునిగిపోతుంటేనంట యేసు ప్రభు వచ్చి జాలిపడాలి కదా, విశ్వాసం లేని మూర్ఖతరం వల్ల అంతా ఎడుతున్నాడు ఆయన. చూసారా, అంటే నీకు అంత గందరగోళంలో కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని. ఏంటది? విశ్వాసం. కాబట్టి ఎప్పుడైతే మీ సమస్య వచ్చిందో, నాకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, షద్రక్ మేషక్ అబేద్నెగో వారి వయసు ఎంత అనుకుంటున్నారు? ఎంతమ్మా? 40-50 ఉంటాయా? 13, 14, 15. ఎందుకంటే ఇలా ముగ్గురు కంటే ఆయన పెద్దడు అంటే ఎవరు? దానియేలు గారు. ఆయన వయసు ఎంత? 17. తెలుసా? యేసోబేలిజులకి ఐగుప్తు బానిసకెళ్ళకి వయసు ఎంత? 17. అన్నీ 17లే. కానీ అలా చేసినటువంటి హిస్టరీ క్రియేటర్స్ వాళ్ళు ఇప్పటికీ కూడా మనం చెప్పుకుంటున్నాం. ఈ షద్రక్ మేషక్ అబేద్నెగో వారి దగ్గరికి సమస్య వచ్చి పడింది. ఏం చేస్తున్నారు వాళ్ళు? అగ్నిగుణం దగ్గరికి వచ్చింది, అగ్నిగుణంలో వేసేస్తారు. అప్పుడు ఏమని మాట్లాడుతున్నారు అసలు వాళ్ళు? చెప్పాలి మీరంతా కూడాను. మా దేవుడు గొప్పోడు అంటే ఏం చేస్తున్నారు? దేవుడిని కనపరిచేవారిని దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళు ఎప్పుడైతే మేము నమస్కారం చెప్పము అన్నారో, దేవుడు గొప్పోడు అన్నాడో, రే 7 అంతలు చేయండి రా మంటని అన్నారంట. బ్రదర్, దేవుడు నమ్ముకున్నాక మాకు ఏమయ్యంట? సమస్యలు మరి పెరిగాయి తగ్గాయా? దేవుడి కోసం నీతిగా నిలబడ్డారంట, 7 అంతలు చేయాలంట మంట. అప్పుడు మంట పెరిగిందా తగ్గిందా? దేవుడి కోసం నిలబడి కొలితే శ్రమలు ఏమవుతాయి? చాలామంది అనుకుంటారు యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, అనుకున్న టైంకి పెళ్ళి అయిపోతుంది, అనుకున్న టైంకి ఉద్యోగం వచ్చేస్తుంది, అన్నీ అలా జరిగిపోతాయి అనుకుంటారు. ఏది జరగదు. ఎలా మెరక్లెస్గా జరుగుతుంది అనమాట. ప్రతిదీ ఒక అద్భుతంగా జరుగుతుంది. 7 అంతలు అగ్నిగుండం పెరిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభా ఏదో ఉన్నాం కానీ 7 అంతలు పెంచేశారు, మరి ఇంక నువ్వే చూసుకోవాలి అని చెప్పి దేవుని డిస్టర్బ్ చేస్తున్నారా? ప్రతి దానికి ప్రార్థనే మనం అయితేనే కదా, ప్రతి దానికి ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ప్రభు చూడు ప్రభు చూడు ప్రభు చూడు ప్రభు అని చెప్పి. అసలు వాళ్ళు దేవుడిని ఏం డిస్టర్బ్ చేయట్లేదు. వాళ్ళు చూడండి అక్కడ ప్రార్థన చేశారు. వాళ్ళు షద్రక్ మేషక్ అబేద్నెగో వారు అంత అగ్నిగుండ పరీక్ష వచ్చినప్పుడు ప్రార్థన చేశారా? మరి ఏం చేశారు? ఇటు తిరిగారు. వాళ్ళు ఎటు అగ్నిగుండం వైపు తిరిగారు. ఇటు తిరిగి దేవుడా ఆ సమస్య చూడు, ఎంత అగ్నిగుండం ఉందో, ఎంత సమస్య ఉందో, ఎంత బాధ ఉందో, నీకోసం ఇట్లా చేయట్లేదు ప్రార్థన. అగ్నిగుండం గురించి దేవుడి దగ్గర చెప్పట్లేదు, దేవుడి గురించి ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు. మా దేవుడు ఎంత గొప్పడు తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఈ అగ్నిగుండం 7 అంతలు కాదు 70 అంతలు చేసుకోండి, దీని నుంచి కూడా మా దేవుడు రక్షించగలుగుతాడు. హల్లెలూయా. అది దేవుని స్తుతించడం అంటేనే. స్తుతించడం అంటే స్తుతి 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 అంటమే కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభుని మహిమపరచడమే స్తుతించడం అంటేనే. హల్లెలూయా హల్లెలూయా. సమస్య గురించి దేవుడి దగ్గర చెప్పడం కాదు, దేవుడి గురించి నీ సమస్యతో చెప్పాలి. ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఏ సమస్య నీ దగ్గర రాదు, భయపడతా అనమాట. లాస్ట్ టైము ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు నెక్స్ట్ డే ఆల్ నైట్ అనగా నా కూతురికి ఫీవర్ వచ్చింది. ఫస్ట్ టైం. ఎప్పుడు ఫీవర్ రాదు, మేము అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. హాస్పిటల్ మాకు తెలియదు, మెడికల్ షాప్ మాకు తెలియదు, వాటితో మాకు సంబంధాలు లేవు, ఎప్పుడో తెగిపోయినాయి. హల్లెలూయా. మరి మీకు ఎంతమంది సంబంధాలు ఉన్నాయో తెలియదు, కానీ మాకు అటువంటి సంబంధాలు మేము పెట్టుకోమన్నమాట. సడన్గా ఫీవర్ వస్తే నాకు తెలిసిన ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఒక సిరప్ ఇచ్చాడు. ఆయన అన్నాడు, చాలా వీక్ ఉన్నది పాప, చాలా జాగ్రత్తగా లేకపోతే ఐసీయూలోకి పెట్టవలసి వస్తుంది అని అన్నారు. ఏదో చెప్తారులే అని చెప్పి వచ్చేసాను నేను.
వచ్చి ఏం చేసామంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో 1 పేతురు 2:24 ప్రకారం ఆయన నా కూతురు కోసం వెల చెల్లించేశాడు. ఏ జ్వరము, ఏ సమస్య నన్ను కానీ, నా కుటుంబాన్ని కానీ, నా బిడ్డను కానీ ఏలుబడి చేయడానికి అవకాశం లేదు. హల్లెలూయా అని చెప్పి చేసాం. ఫీవర్ పోయిందా? పోతే అద్భుతం అనుకుంటాం మనం. పోలేదు, అయినా అద్భుతమే. దేవునికి స్తోత్రం. తెల్లారగట్లేసింది, అయినా పోలేదు, అయినా స్తుతించాం. 9 అయింది, 10 అయింది, నెమ్మదిగా తగ్గుదో వచ్చింది. నేను జాబ్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేసరికి ఆడుకుంటుంది, ఆడుకోవాలనుకున్నాం. సాయంత్రం ఆల్నైట్ మరి తీసుకెళ్ళాలా వద్దా? తీసుకెళ్తే నైట్ 9 నుంచి మార్నింగ్ 5 వరకు కూడా నా కూతురు పడుకోలేదు, ఆడుకుంటూనే ఉన్నది. ఆ రోజు నుంచి ఈ రోజుకి మళ్ళీ ఏ సిరప్ వేయలేదు, ఏ మెడిసిన్ వేయలేదు, ఏ విధమైన ఫీవర్ కూడా రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏదైతే చూస్తారో దాన్ని పొందుకుంటారో, ఏదైతే మాట్లాడతారో దాన్ని అనుభవిస్తారో. కాబట్టి మనం ప్రతిసారి కూడా మాట్లాడేది ఏంటంటే ప్రతికూల పరిస్థితుల గురించే మాట్లాడుతుంటుంటాం. మన చిత్రం ఎప్పుడు కూడా ఏం మాట్లాడతామండి? స్వస్థపరిచేవా, స్వస్థపరిచి అంటుంటుంటాం. స్వస్థత ఇచ్చినందుకు వందనాలు చెప్పం. ఇక్కడ 1 పేతురు 2:24 ప్రకారం మనం ప్రార్థన ఎలా చేయాలంటండి? లేనిది ఉన్నట్టుగా పలకాలంట. స్వస్థపరిచేశాడు ఆయన, కానీ నేను ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాను. మార్కు సువార్తలో పరలోక ప్రార్థన ఉంటుంది. ఎంతమందికి వచ్చి చెప్పాలి మీరు అందరూ? ఒక్క అక్షరం పొల్లకుండా, నేను చూడకుండా చెప్తాను. ఒక్క తప్పు చెప్పనన్న వాళ్ళు ఎవరన్నట్టు చెప్పాలి ఇక్కడ. పరలోక ప్రార్థన ఎంతమందికి వచ్చు? ప్రైజ్ గాడ్. పరలోకం ఉందని మా తండ్రి, నీ రాజ్యము, నీ చిత్తము. చాలు. పరలోకమందు నెరవేరునట్లు. రాంగ్ అది. నెరవేరునట్లు అంటే రేపా, ఎల్లుండా, 10 సంవత్సరాలుగా నెరవేరుచున్నట్లు అంటే నెరవేరిపోతుంది అక్కడ. ఇది చిన్న లోపం అన్నమాట. పరలోక రాజ్యంలో దేవుడికి ఏమైనా అడ్డు అదుపు ఆటంకం ఏమైనా ఉన్నాయా? ఇలా చేయండి అంటే అలా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఇక్కడ భూలోక రాజ్యంలో నెరవేరట్లేదు. కాబట్టి పరలోకంలో ఎలాగైతే నువ్వు చెప్పింది నెరవేరిపడిపోతుందో, నువ్వు చెప్పింది తూచ తప్పకుండా పాటించబడుతుందో అది ఇక్కడ జరగాలి. అది మన ప్రార్థన. అర్థమైందా? ఎంతమందిని అడిగానో నేను పరలోక ప్రార్థన, అందరూ తప్పు చెప్పారు. నెరవేరునట్లు ఏంటి? ఏమన్నా లోపం ఉంది అక్కడ? తిరిగిలేదు దేవుడి మాటకి. అవునంటే అవును, కాదంటే కాదు, వద్దంటే వద్దు, అంతే. కాబట్టి మీరు మత్తయి 6:10 చదువుకోండి. అక్కడ ఏముంటుంది? నెరవేర్చున్నట్లుగా, అక్కడ జరిగిపోతున్నట్లుగా, అక్కడంతా కూడా నీ తూచ తప్పకుండా పాటిస్తున్నట్టుగా భూలోక రాజ్యంలో కూడా జరగాలి. అది మన ప్రార్థన, అది మన ప్రయాస. హల్లెలూయా. అందుకనే ఆ యెషయా భక్తుడు ఏమంటాడు? 9:6 యాలయనగా మనకు శిశువు ఎక్కడ పుట్టాడా? 700 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఆయన కనీసం ఆయన చూడలేదు. ఎవరు? యెషయా గారు. చనిపోయాడు ఆయన. చెప్పాడు మాత్రం, యాలయనగా మనకు శిశువు పుట్టేశాడు, కుమారుడు అనుగ్రహించబడిపోయాడు. ఏమీ లేదు. వింటున్నారా? సో ఈ లెవెల్ ఆఫ్ థింకింగ్లోకి వచ్చినప్పుడు 23వ కీర్తన 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. కృపాక్షేమములు నన్ను వెంబడించును, నా వెంట వచ్చును. అప్పుడు మీరు స్వస్థతల కోసం వెంటబడవసరం లేదు, ఆశీర్వాదాల కోసం వెంటబడవసరం లేదు, అద్భుతాల కోసం వెంటబడవసరం లేదు. యెహోవా నీ కాపరైతే ఆయన నడిపించినట్లుగా నువ్వు నడుస్తావు. ఆయన ఎలా నడిపిస్తున్నాడు? నన్ను అడుకోండి అని అన్నాడా? నా నామని ఏది అడిగినా కూడా నేను చేస్తానన్నాడు, చేయనన్నాడా? డోకానా, పక్కనా? మరి అలా అంత ఖచ్చితంగా దేవుడు చెప్పినప్పుడు మళ్ళీ ఇంకేంటి? అడిగాను కానీ పొందుకోవట్లేదు, ఇవ్వట్లేదు దేవుడు. ఎందుకు ఇవ్వట్లేదో దేవుడు, ఏంటో దేవుడు ఆలోచన చేస్తున్నాడు అని చెప్పి దేవుడి మీద నిందేస్తున్నారు చాలామంది. కాబట్టి ఈ రోజున స్వస్థత కోసం మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలంటండి? రోమా 4:17 ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే అక్కడ, మృతులను సజీవులుగాను లేని వాటిని ఉన్నట్టుగాను. కాబట్టి నీకు ఆరోగ్యం లేదు, నీకు సరైనటువంటి కిడ్నీ పనిచేయట్లేదు, నీకు హార్ట్లో హోల్ ఉంది, ఏదో సమస్య ఉంది లేనట్టుగాను, లేదు ఉన్నట్టుగాను పలకాలన్నమాట. కానీ మనం ఏం చేస్తామంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. నాకు 25 లక్షల అప్పు ఉన్నదండి, నాకు ఇంత ఇరుకులో ఉన్నానండి, నాకు ఇంత రోగం ఉన్నదండి. ఉన్నది ఉన్నట్టు పలకూడదు ఎప్పుడు కూడాను, లేనిది ఉన్నట్టుగా పలకాలన్నమాట. నీకు ఆల్రెడీ సమస్య ఉంది కానీ పరిష్కారం ప్రకటించాలి. మన దేవుడు పరిష్కారానికి కర్త కాదు, శాంతి సమాధానాల కర్త. హల్లెలూయా.
మన దేవుడు సమాధానం ఇచ్చేటువంటి వాడు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక నువ్వు రాయవలసిన సమాధానమే, అంతేగాని క్వశ్చన్ పేపర్లు ఇచ్చాడు కాబట్టి 10 క్వశ్చన్లు నీకు ఏం అర్థం అవ్వట్లేదు, నువ్వు కూడా 2 క్వశ్చన్లు రాసి వచ్చావు అనుకో, 0 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు అందరూ అదే, ప్రతి వాళ్ళు పరీక్ష రాస్తున్నారు. ఏంటి, వివాహం ఒక పరీక్ష మారిపోయింది, ఉద్యోగం ఒక పరీక్షగా మారిపోయింది, ఆరోగ్యం అనారోగ్య సమస్య ఒక పరీక్షగా మారిపోయింది. ఈ పరీక్షను ఎలా ఎదుర్కోవాలో తెలియక మళ్ళీ మనం ప్రశ్నపత్రానికి కింద ప్రశ్నపత్రం తయారు చేస్తున్నాం. వాడేం చేస్తాడు, వీడు వాడు పిచ్చోడు అని చెప్పి ఇలా గీతలు కొట్టి 0 మార్క్స్ చేస్తాడు, అంతే కదా. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు, మరేంటి, ప్రశ్నకు సమాధానం చెప్పాలి, అంతే కదా. ఎగ్జామ్ హాల్కి వెళ్ళి మీరు ఎప్పుడన్నా ఏం చేశారు, ప్రశ్నలు రాశారా, సమాధానం రాశారా? మన జీవితమే పరీక్ష, ప్రశ్నపత్రం మన ఎదురున్నది ఎప్పుడు కూడాను. కాబట్టి ప్రతి సమస్యకు సమాధానం చెప్పడం నేర్చుకోవాలి. సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది, సమాధానకర్త మన దేవుడు, ఆయన బిడ్డల మనం కాబట్టి ఆయన ప్రతి సమస్యను జయించుకుంటూ వెళ్ళాడైనా, ప్రతి సమస్యను సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాడైనా. నాలో లోపం ఉంది, నాలో తప్పు ఉందని ఎవడన్నా నిరూపించగలుగుతాడా? లేదు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి, నేను జయించాను కాబట్టి. యోహాను 16:33 దేవుడు చెప్తాడు అనమాట, ఈ లోకంలో మీకు అందరికీ కూడా శ్రమలు సంభవిస్తాయి. శ్రమలు సంభవించమని చెప్పలేదు, యేసుప్రభువు నమ్ముకునే శ్రమలు ఉండవని చెప్పారు అనుకోండి, ఎవరన్నా మోసపోతారు. యేసుప్రభువే చెప్పాడు, ఏమని, ఈ లోకంలో మీకు అందరికీ కూడా శ్రమలు సంభవిస్తాయి, అయినా సరే ఏం చేయాలంట, ధైర్యం తెచ్చుకోవాలంటండి. నేను లోకాన్ని జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తారు. కాబట్టి ఇక్కడ మనం మత్తయి సువార్త 11:12 ఒక మాట ఉంటుంది, ఏంటంటే పరలోక రాజ్యము ఎవరి చేత, స్మూత్గా ఉండేవాళ్ళ చేత కాదు, బలత్కారులు. కాబట్టి స్వస్థత ఈజీగా వచ్చేసేది నీకు, ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. దాన్ని ఏం చేయాలంట, స్వతంత్రించుకోవాలి. ఎవరు మనో చెప్తున్నాను నాతో, అన్న 8 లక్షల స్తుతులు చేసాం మేము పాప కోసం. ఎంతండి, 8 lakhs, 8 లక్షల స్తుతులు. ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పడాకే మనకి ఎంత కష్టమైపోతుందో. మన జీవితం మన స్వభావమే స్తుతించే స్వభావంగా మార్చబడిపోవాలి. మన స్వభావం మార్చుకోకూడదు ఎప్పుడు కూడా. హంసకి పాలు నీళ్ళు కలిపి పెడితేనంట కేవలం పాలు మాత్రమే తాగేసి నీళ్ళు విడిచిపెట్టేస్తుందంట. చూసారా ఎంత క్వాలిటీ ఉన్నదో. హంసకి మీరు 1 లీటర్ పాలు 1 లీటర్ నీళ్లు కలిపేసి పెడితే చాలా తెలివైంది, ముక్కు దాంట్లో పెట్టి ఓన్లీ పాలు స్వీకరించేసేసి నీటిని విడిచిపెట్టేస్తుందంట. మనం కూడా ఏం చేయాలంటే ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే స్తుతిస్తూనే ఉండాలి దేవుడిని. స్తుతి స్తుతి స్తుతి, థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్యా. యోసేపు చిత్రాన్ని ఎవరైనా మార్చగలిగారా? గోతిలో పడ్డ అదే చిత్రం, జైల్లో పడ్డ అదే చిత్రం, ఎక్కడికి వెళ్ళినా కూడా తన చిత్రం సింహాసనం మీద. దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, నన్ను రాజుని చేస్తానన్నాడు, నన్ను ఉన్నతమైన వ్యక్తిని చేస్తానన్నాడు. కానీ చిత్రం మారిపోయి పరిస్థితులు ఎదురవ్వాయి, చిత్రాన్ని విడిచిపెట్టలేదు ఆయన. దేవుని స్తుతించాడు, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడు, దేవుని మహింపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. పొందుకున్నాడా లేదా? స్వాతంత్రించుకున్నాడా లేదా? ఆయన గీసుకుని స్వాతంత్రించుకున్నాడా? దేవుడిచ్చిన చిత్రాన్ని ఆయన స్వాతంత్రించుకున్నాడు. కాబట్టి మనందరి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనందరి పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఆరోగ్యంగా ఉండటం, 120 సంవత్సరాలు కూడా దృష్టిమాంద్యం లేకుండా మోసేవలే కొండెక్కటం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యంగా ఉంటారు అందరూ. 120 సంవత్సరాలు జీవించాలని ఆశ ఉన్నదా? 120 సంవత్సరం జీవించడం అంటే ఏదో సరదాగా కాదు, స్తుతిస్తూ జీవించాలి, దేవుని మహింపరుస్తూ జీవించాలి, దేవుని కొరకు జీవించాలి. హల్లెలూయా. నేను ముందుకెళ్ళిపోతాను. యెషయా గ్రంథం 53:5 ఏముంటుందంటే, ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పొందుచున్నారు, వీఆర్ హీల్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో అయితే. అలాగే 1 పేతురు 2:24 కూడా ఇంగ్లీష్లో ఏముంటుందంటే హీల్డ్, స్వస్థత పొందేశారు అని ఉంటుంది. నెక్స్ట్ నిర్గమకాండం 15:26 ప్రకారం నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే. డాక్టర్ కాదు, డాక్టర్ ట్రీట్మెంట్ మాత్రమే చేస్తాడు, దేవుడు హీల్ చేస్తాడు. డాక్టర్ ట్రీట్స్ యూ, గాడ్ హీల్స్ యూ అని ఉంటుంది ఒక కొటేషన్ ఇంగ్లీష్లో. కాబట్టి ఇక్కడ మార్కు సువార్త 5:34 చూపించి నేను స్వస్థత నుంచి ఇంకో అంశంలోకి వెళ్ళిపోతాను. కేవలం 3 అంశాలు చెప్తాను నేను. మార్కు సువార్త 5:34 ఏమని ఉంటుందంటే అక్కడ చదువుదామమ్మా. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను
సమాధానము గలదానమై పొమ్ము, నీ బాధ నివారణే నీకు స్వస్థత కలుగును. అదేంటి దేవుడు ఎలా చెప్తున్నాడు మళ్ళీని? ఫస్ట్ లైన్ ఏమన్నాడు? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచేసింది అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? స్వస్థత కలుగును అంటున్నాడు. ఇప్పుడు ఏది కరెక్ట్ ఇందులోను? దేవుడు తేడాగా మాట్లాడా? మరి ఏమర్థమైంది? రెండు విధాలుగా మాట్లాడుతుంటాడు దేవుడు అక్కడ. ఇందులో సత్యం మీకు తెలియజేస్తాను. యెషయా 9:6 ఆయన ఏమంటున్నాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను. పుట్టాడా? పుట్టలేదు. తర్వాత ఎప్పుడు 700 సంవత్సరాలు పుట్టాడు. నెరవేరింది. పరలోక ప్రార్థన మనం ఏం చేస్తున్నాం? పరలోకమందు నీ చిత్తము నెరవేరిపోతున్నట్లుగా భూలోక రాజ్యంలో నెరవేరాలి. మనం తల్లి గర్భంలో రూపించబడక మునుపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. ఎక్కడ ఎరిగి ఉన్నాడు? తల్లి గర్భం లేకముందు మనం ఎక్కడున్నాం? లాస్ట్ టైం కూడా ఇదే చెప్పాను నేను, జూన్ 2వ తారీఖుని. తల్లి గర్భంలో రాకముందే ఎక్కడున్నారు మీరు? అంత దూరం వెళ్ళిపోకండి, కొంచెం వెనక్కి వెళ్ళండి నెమ్మదిగా. తల్లి గర్భంలో రాకముందే ఎక్కడున్నారు? మీ తండ్రి కడుపులో ఉన్నారు, అంతే కదా? తండ్రి కడుపులోంచి తల్లి కడుపులోకి వస్తారు. ఆ తండ్రి కడుపులోకి రాకముందు ఆ తండ్రి ఎక్కడున్నాడు? వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నాడు. అలాగ వెనక్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్తారు? ఆదాం దాకా వెళ్తారు. ఆదాం గారు పుట్టకముందు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఆదాం గారు ఎలా పుట్టాడు? మట్టిలోంచా? అదే మట్టి నుంచి ఎలా చేశాడు దేవుడు? అదే చేశాడు. ఎందుకని చేశాడు ఆయన? చదవండి ఆ వచనం. తమ స్వరూపమును తమ పోలుకున నరులను చేయుదము అనుకొనెను అన్నాడు లేదా? అంటే దాన్ని ఏమంటారు? ఏం పుట్టింది ఆయనకి? ఆలోచన పుట్టింది. అంటే ఆదాం ఎక్కడ పుట్టాడు? ఆయన ఆలోచనలో పుట్టాడు. ఆయన ఆలోచనలోంచి పుట్టాడు. హల్లెలూయా. చూసారా? కాబట్టి మనం ఎక్కడ పుడుతున్నాం ఇప్పుడు? భూలోక రాజ్యంలో రాకముందు, తల్లి గర్భంలో రాకముందు ఆయన యొక్క ఆలోచనలో పుడతాం మనం. అంటే అక్కడే చూస్తున్నాడు దేవుడు. ఆయన ఆలోచన, ఆయన ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో ఉన్నాడు. సో మన జీవితంలో ఏదైనా కార్యం జరగాలి అంటే ఎక్కడ జరుగుతుంది? ముందు పరలోక రాజ్యంలో ఆల్రెడీ జరిగిపోయింది. నీకు పెళ్ళి అవ్వట్లేదు అంటావు. ఎంతగానే ఆల్రెడీ నీ కోసం రాయబడినటువంటి ఒక గ్రంథం పరలోక రాజ్యంలో ఉంటుంది. ఆ గ్రంథంలో మొత్తం నీ జీవితం అంతా కూడా కంప్లీటెడ్ ఉంటుంది అనమాట. హల్లెలూయా. ఏ టైంకి పెళ్ళి అవ్వాలో, ఏ టైంకి మనం మరణించాలో, మన జీవ మరణాలన్నీ కూడా ఆల్రెడీ దేవుడు లిఖించేసి పెట్టాడు అనమాట. ఇది తెలియక మనకి ఏం చేస్తామంటే, ఎందుకు అలా జరిగింది? మరి మనకు ఎలా తెలుస్తాయి మిస్టరీస్ అన్నీ కూడాను? స్తుతించేటువంటి వారికి అన్నీ కూడా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. గొప్ప గొప్ప భక్తులు చూడండి, నేను పలానా రోజున పలానా టైంకి చనిపోతాను. ఎలా తెలిసింది? ఖచ్చితంగా అలా చనిపోతారు. ఏసన్న గారు కానీ దినకరణ గారు వీళ్ళంతా కూడా వాళ్ళు ఏం చేశారు? చెప్పేసి పలానా టైం అవన్నీ కూడా చేసి అదే టైంకి పరలోకి వెళ్ళిపోయారు. ఎలా జరిగింది అంతాను? దేవునికి సమీపంగా ఉండేటువంటి వారికి ఇవన్నీ కూడా దేవుడు మిస్టరీస్ తెలియజేస్తూ ఉంటాడు అనమాట. హల్లెలూయా. సరే, విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మన జీవితంలో జరగవలసిన ప్రతిదీ కూడా ఆత్మలోకంలో ముందే జరిగిపోతుంది. కాబట్టి యెషయా భక్తుడు ఏమన్నాడు? ఏలయనగా మనకు శిశువు ఎక్కడ పుట్టాడు? ఆత్మలోకంలో పుట్టాడు. అది చిత్రం అంటేనే. చిత్రం అంటే కనిపించేటువంటిది కాదు. చిత్రం అంటే చూసేటువంటి గోడలు కాదు. చిత్రం అంటే రాసేటువంటి అక్షరాలు కాదు. ఏంటంటే నీ యొక్క ఆత్మలోకంలో నీ మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు ఎఫెసీ 1:17 ప్రార్థన అందుకే ప్రతిరోజు చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మన మనోనేత్రాలు వెలిగించబడటం వల్ల మన యొక్క చిత్రాన్ని మనం చూడగలుగుతాం, స్వతంత్రించుకోగలుగుతాం. హల్లెలూయా. చిత్రం లేకుండా ఎప్పుడు ఏది కూడా స్వతంత్రించుకోలేము. పెద్దలు అంటారు కదా, గుడ్డెత్తి చేతిలో పడ్డట్టు. సో మనం చేసే ప్రార్థనలన్నీ చిత్రం లేకుండా చేసే ప్రార్థనలు ఎందుకు చేస్తున్నామో తెలీదు, ఏం చేస్తున్నామో తెలీదు. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే చిత్రం కలిగి స్తుతించాలి. యెషయా భక్తుడు ఆ చిత్రం కలిగి ఉన్నాడు కాబట్టి చూసేశాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టేశాడు. ఎక్కడ? ఆత్మలోకంలో జరిగిపోయింది. అది భూలోక రాజ్యంలో స్వతంత్రించుకోవాలి, జరగాలంటే 700 సంవత్సరాలు పట్టిందంట. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, 106 ఫీవర్, 500 అడ్మిషన్ ఫీజు కట్టాం, ఇంజక్షన్ వేశారు డాక్టర్ గారు, స్టెథోస్కోప్ పెట్టారు, చూస్తారు, అన్నీ చేశారు, ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఇలా మూలికి తగిలినటువంటి నువ్వు ఎప్పుడైతే ఇంజక్షన్ చేశారో ఎగిరి గొంతులు వేసుకుంటూ వచ్చేసావు. జ్వరం చూస్తే 106 ఉంది. మరి తేడా ఏంటంటారు?
డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 160 ఉంది, ఇంటికి వచ్చినప్పుడు 160 ఉంది. ఎవ్వరు కూడా ప్రశ్నించారు డాక్టర్ గారు ఇంజక్షన్ చేశారు, జ్వరం తగ్గలేదేంటి? స్టెథోస్కోప్ పెట్టి చూశారు, జ్వరం తగ్గలేదేంటి? ఇంటికి వచ్చేస్తారు, హాయిగా పడుకుంటారు, పాలు బ్రెడ్ తాగుతారు. అప్పుడు ఏం చేస్తుంది? నెమ్మదిగా జ్వరం తగ్గుతుంది అనమాట. కానీ మీరు ఏం చేశారు? డాక్టర్ దగ్గర ఉండగానే ఆయన ఎప్పుడైతే ఇంజక్షన్ చేశాడో, ఆయన ఎప్పుడైతే నీకు టెస్ట్ చేశాడో, నీకు ఒక నమ్మకం వచ్చేసింది. ఏంటి? డాక్టర్ గారు చూశాడు, నాకు ఈ రోగం, ఈ జ్వరం ఇంకా తగ్గిపోయింది, నాకు స్వస్థత వచ్చేసింది అనే ఉద్దేశం నీ మనసులో నిశ్చయం అయ్యాక అక్కడి నుంచి నువ్వేం చేస్తావు? ఇంటికి వెళ్ళిపోతావు. కానీ దేవుని దగ్గరికి వస్తాం, మనం ప్రార్థన చేస్తామని, నాకు వివాహం జరిగిస్తున్నావు, నేను నమ్ముచ్చినాను అని వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేస్తావు? అందరితోటి నిరుత్సాహంగా మాట్లాడుతుంటావు, నాకు స్వస్థత రావట్లేదు, నాకు వివాహం జరగట్లేదని. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు అన్నమాట, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అంటే ఫెయిత్ ఎప్పుడండి? నౌ, ఇప్పుడే. ఏదైనా నీ జీవితంలో జరగాలంటే విశ్వాస లోకంలో ఆల్రెడీ ఇప్పుడే జరిగిపోయింది. అర్థమవుతుంది మీకు అందరికీ? ఏమా, ఆత్మీయ లోకంలో ఆవిడకి స్వస్థత జరిగిపోయింది, కానీ భౌతికంగా దాన్ని ఇంకా ఆవిడ అనుభవించట్లేదు. అనుభవించిందా? ఇంకా బాధ ఉంది. ఆ బాధ ఎప్పుడు నీకు పోతుందంటే ఆయన చెప్తున్నాడు అన్నమాట, నువ్వు విశ్వాసం కలదానవై సమాధానం కలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును. నువ్వు నడుస్తూ ఉండగా, వాళ్ళ 10 మంది కుష్ఠరోగులు ఎప్పుడు స్వస్థత పొందారండి? దేవుడు మాట చెప్పిన స్వస్థత వచ్చేసింది వాళ్ళకి? రాలేదు. వారు వెళుచూ ఉండగా, అలాగే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా, దేవుని సన్నిధికి వెళ్తూ ఉండగా, దేవుని స్తుతిస్తూ ఉండగా అప్పుడు అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఒకరోజు 1000 స్తుతులు చెప్పేసి అద్భుతం ఎక్కడ? అదన్న కూలి పనా? పొద్దున సాయంత్రం దాకా చేసిన నా కూలేది అన్నట్టుగాను 1000 స్తుతులు చెప్పాను, అద్భుతం ఏది? ఇలా ఏదో బేరసారాలు చేస్తారు కదా, బిజినెస్, ఇది చేశాను అదేది? చాలామంది ఆలోచన ఎలా ఉంటుందంటే, మీ ఇంటికి వస్తే మాకు ఏమిస్తారు, మా ఇంటికి వస్తే మీరు ఏం తెస్తారు అంటే, వీళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళే తేవాలి, వాళ్ళ ఇంటికి వచ్చినా వీళ్ళు ఇవ్వాలి. చూసారా? అలాగా ప్రభా మరి ఏంటి పరిస్థితి? వీళ్ళు మాత్రం దేవుని స్తుతించరు, దేవుడికి ఇచ్చేది ఏముండదు. నిజంగా నువ్వు స్తుతిస్తే 23:6 ప్రకారం అద్భుతాలు నిన్ను వెంబడిస్తాయి, ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తాయి, డబ్బు నిన్ను వెంబడిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది చిత్రం కలిగి ప్రార్థించడం అంటే. కాబట్టి దేవుడు చెప్తున్నాడు అనమాట, అమ్మ ఆత్మలోకంలో నీకు ఆల్రెడీ స్వస్థత. మనసు వెళ్ళిన చోటకే మనిషి వెళ్తాడు. నేను తాడిపత్రి రావాలని చెప్పి ఇప్పుడు అనుకోలేదు. నేను నెల రోజుల క్రితమే నేను ఆల్రెడీ నా మైండ్లో నేను ఫిక్స్ అయిపోయాను, తాడిపత్రి వెళ్తున్నాను, వాక్యం చెప్తున్నాను, పలానా టాపిక్ పలానా అంతా కూడా నేను ఆల్రెడీ ఎప్పుడు ఇది డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇది ఫిజికల్గా ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను అనమాట. సో ఆత్మలోకలు ఎప్పుడు జరుగుతుంది అంతా కూడాను మన ఆలోచనలు, మన మనసులు, ఇవన్నీ కూడా ఎప్పుడో ముందే జరిగిపోతాయి, తర్వాత దాన్ని మనం స్వతంత్రించుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి స్వస్థత కొరకు మనం అలా చిత్రం కలిగి ప్రార్థించాలి. ఈమె కూడా ఆత్మలోకంలో ముందే స్వస్థత పొందుకున్నట్టు చూడగలిగింది. తర్వాత భౌతికంగా అది నిమిషం పట్టచ్చు, 2 నిమిషాలు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. మీ చిత్రాన్ని స్వతంత్రించుకోవడం అనేటువంటిది మీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. నెక్స్ట్ రెండవదిగా, ప్రతి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది, ఆరోగ్యం కుదిరిపడిపోయింది కానీ ఇంకో సమస్య వచ్చి పడుతుంది. ఏంటది? ఆర్థిక సమస్యలు. అబ్బా బాగా ఉంటుంది అందరికీ కదా, ఇది లేనటువంటి వాళ్ళు అంటే ఎవ్వరు లేరు. ఆర్థిక సమస్యల నుంచి ఎలా బయటపడాలి, ఎలా ప్రార్థన చేయాలి అని చూసినట్లయితే 2 కొరింథీ 8:9 అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఆయన ధనవంతుడయ్యిండి కూడా మన నిమిత్తము దరిద్రుడయ్యి ఆయన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులు కావాలని ఆయన వచ్చాడంట. కాబట్టి మనం ధనవంతులు అయ్యామా లేదా? ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం అయిపోయాం. కానీ మనం పేదవారుగా జీవించడం ఏంటి? మనం అంటే ఏదో సంథింగ్ లోపం ఉన్నదనమాట. కాబట్టి ఈ వచనాన్ని గుర్తుపెట్టుకుని మనం ఏం చేయాలి? ఆయన నా కొరకు దరిద్రంగా 2000 సంవత్సరాల క్రితమే వచ్చి నన్ను ధనవంతుడిగా చేసేసాడు, కాబట్టి నేను అనుభవించడానికి ఏదో ఆటంకం ఉంది, ఏదో సమస్య ఉంది, ఆ సమస్య నుంచి విడుదల పొందుకోవడానికి మనం ఏం చేయాలంట? స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కేకలు వేసా గోడలు కూలయ్యా, గోడలు కూలే కేకలు వేశారా? కేకలు వేసా గోడలు కూలాయి. హల్లెలూయా. నువ్వు స్తుతించాక నీ యొక్క అప్పుల సమస్య నుంచి నువ్వు బయటపడతావు. అప్పులు గోడలు కోలాలంటే నువ్వు స్తుతించాలి. నీ చిత్రం యెహోషువతో దేవుడు ఏం చెప్పాడు? అదిగో ఎరుకో గోడలు కోలతో వెళ్ళి స్వతంత్రించుకోండి అంటే ఆయన ముందే చూసేసాడు ఆల్రెడీ. యెహోషువ ఏం చేశాడంటే ఆల్రెడీ ఎరుకో గోడలు కూలినట్టు చిత్రం చూశాడు, అప్పుడు వెళ్ళాడు ఆయన.
కాబట్టి నీ చిత్రమే నీ యొక్క జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఎటువంటి చిత్రం కలిగి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎటువంటి చిత్రం కలిగి మీరు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. స్వస్థత కొరకు ప్రార్థన చేస్తా అనారోగ్య సమస్యని చూస్తూ ఉన్నట్లయితే మీ స్వస్థతను మీరు ఎప్పుడు స్వతంత్రించుకోలేరు. ఆల్రెడీ దేవుడు వెల చెల్లించేశాడు, ఆల్రెడీ దేవుడు విడిపించేశాడు. ఆ సత్యం మీరు తెలిసిన రోజున సత్యం మిమ్మల్ని అంటే మనకు స్వాతంత్రం లేదంటే కారణం ఏంటి? ఇంకా మనల్ని సమస్యలు ఏలుబడి చేస్తున్నాయి, ఇంకా మనల్ని అస్వస్థత ఏలుబడి చేస్తూ ఉంది, ఇంకా మనల్ని అనారోగ్యం ఏలుబడి చేస్తుందంటే సత్యము తెలియలేదు మనకి. ఏంటి ఆ సత్యం అంటే ఆల్రెడీ వెల చెల్లించేశాడు దేవుడు. గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి ఆయన మనలను విమోచించేశాడు, విమోచించెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆర్థిక సమస్యల నుంచి మనం విడుదల పొందాలంటే సూత్రం ఏంటి తెలుసా? నువ్వు ఐశ్వర్యవంతుడని నమ్మాలన్నమాట. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు ఏం చెప్తాడంటే 12-14 వచనాలు మీరు చదువుకుంటే నువ్వు అప్పిచ్చేదవు. ఏంటండి? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం నువ్వు అప్పిచ్చేదవు అని చెప్పినటువంటి దేవుడే అదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 44వ వచనంలోకి నువ్వు అప్పియలేవు అంటే మధ్యలో ఏదో జరిగింది అక్కడ. నువ్వు అప్పిస్తావు అన్నాడు, అప్పియలేవు అంటున్నాడు. ఎందుకని అటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ అంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొత్తం నుంచి చూసినట్లయితే ఏముంటుందంటే నీ దేవుడని యెహోవా మాట జాగ్రత్తగా విని ఎడల నువ్వు అప్పిస్తావు. 14వ వచనం నుంచి మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఏమనుంటుందంటే నీ దేవుడని యెహోవా మాట వినని ఎడల. అమ్మా వి నాని నాకి నీకు అంత తేడా వచ్చేసింది అక్కడ. అందుకనే పరలోక ప్రార్థన అందరూ తప్పు చేసింది ఏంటంటే నెరవేర్చున్నట్లని ఎందుకని ఇస్తారంటే ఫ్లోలో వచ్చేది అనమాట, నెరవేరినట్లని. ఇక్కడ అలాగే వినిన వారేమో అప్పిస్తారంట, వినని వారేమో ఇక్కడ అదే ఉంది. 44వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. చూసారా? ఎవరన్నా అన్యుడు, దేవుడు తెలియనటువంటి వాడు నీకు అప్పిస్తారు కానీ నువ్వు అప్పిలేవంట. ఎందుకు ఇలాగా? ఒక అన్యుని చేతిలో నీ పని చిక్కబడిపోయింది. చేతులు ఎత్తమంటే అందరూ ఎత్తేస్తారు మీ రోజున. అప్పులు ఇచ్చుకున్న వాళ్ళు, అప్పుల్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఎవరు ఇస్తారు మీకు అప్పులు? అన్యులే ఇస్తారు, బయట వాళ్ళు వడ్డీలకి ఇస్తారు కదా. వాళ్ళ కింద అప్పు ఇచ్చేటువంటి వాడు అప్పు తీసుకున్నటువంటి వాడికి ఉన్న సంబంధాన్ని ఎలా చెప్తున్నాడు దేవుడు? అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వాడికి దాసుడు, పనోడు, బానిస అయిపోయాడంట. కాబట్టి ఈ జీవితం బానిసగా ఎందుకు మార్చబడింది అని చూసినట్లయితే క్లారిటీగా ఉంది అక్కడ. దేవుని మాట వినకపోవటం వల్ల. అది కాదు బ్రదర్, మా ఫ్రెండ్ అని చెప్పి తెలిసి సంతకం పెట్టాను. చెప్పాడో లేదు దేవుడు అక్కడ? సామెతల గ్రంథంలో ఎవరికి నీవు బదులు ఉందా లేదా? మరి చెప్పాడో లేదు దేవుడు? అంటే నువ్వేం చేసావు అక్కడ? దేవుని మాట విన్నావా లేదా? అబ్బో, ఇంతలా ఉందా బైబిల్లోను? ఎస్, అంత క్లారిటీగా ఉన్నది. నిజంగా సామెతల గ్రంథం చదివినట్లయితే ఎవరి విషయంలో మనం సంతకాలు పెట్టం, పూచీకత్తులుగా మనం ఉండం. ఈ రోజున అప్పులన్నీ అవే. వీళ్ళ సొంతంగా చేసిన అప్పులు ఉండవు ఏమిని. ఎవరికో సూర్యుడి సంతకం పెడతారు, చక్కగా తీసుకుంటారు, వాళ్ళు పరారైపోతారు. ఆ సమస్య అంతా వీళ్ళ మీద పడుతుంది. అందరు నవ్వుతున్నారు, అందరూ అదే సమస్యలు ఉన్నట్టున్నారు ఇక్కడ అందరూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని మాట, దేవుని సేవకుని మాట విన్నటువంటి వారు ఎప్పుడు కూడా బయటపడతారో, బలపడతారో, బలాభివృద్ధి పొందుకుంటారో. ఒక ఆమె వాళ్ళ ఆయన పాస్టర్ గారు సడన్గా సేవ చేస్తే చనిపోయాడు. చనిపోతే మరి ఎందుకు అప్పులు చేశాడు? అప్పులు చేశాడు ఆయన. అప్పులు చేసి చనిపోయాడు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎవరిని అడుగుతారు? వచ్చి ఆమెను అడుగుతారు. ఆమె ఏం చేసింది? ఏ బ్యాంక్ చుట్టూ లోను, ఏ విడోస్కి లోన్ ఇస్తారా, వృద్ధాప్య ఫంక్షను లేకపోతే విధవరాల ఫంక్షన్ అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ తిరగకుండా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినంట. పాస్టర్ గారు పరిస్థితి ఎలా ఉందండి, ఏం చేయాలంటే ఆయన ఏమన్నాడు? అమ్మ మరి కానుకేది ఏమైనా ఉందా నీ దగ్గర అని అడిగాడంట. ఎలా ఉంటుంది ఎవరికన్నాను కదా? ఏంటి నా పరిస్థితి బాగాలేదని ఈయన దగ్గరికి వస్తే ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. ఏదో స్టోరీ చెప్తున్నాను అనుకుంటున్నారు కదా మీరు. 2 రాజుల గ్రంథాలు ఉంటుంది కదా ఇదంతాను. ప్రవక్తలలో ఒక భార్య అని ఆవిడదనమాట. ఏమైనా ఉందమ్మా నీ దగ్గర అంటే కొంచెం నూనె ఉన్నదయ్యా. చాలది. ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుని పాత్రలు అన్నీ తెచ్చి నింపేసేసి ఆ ఆయిల్ అమ్మేసుకుని
అప్పు తీర్చేసుకుని సమృద్ధిగా జీవించేయండి. వెళ్ళవయ్యా, ఏదో సలహా ఇస్తావు, సహాయం చేస్తావంటే నువ్వునంట, అందులో వేయాలంట, అమ్మాలంట, ఇదంట. ఎక్కడవుతుంది ఇది అన్నదావిడ? ఇదే మాట నేను చాలామందికి చెప్తే, అమ్మా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి ఇట్లా రాయండి అంటే, అవునా జరుగుతుంది అంటారా? నిజమేనంటారా? ఇది నిజమా? వెంటనే సాతానా అందరూ అనిపిస్తుంది నాకు. వాళ్ళందరూ నేను ఎవరైతే నన్ను అందరూ ఫోన్ చేసి, బ్రదర్ ఇది నిజమేనా? ఎవరన్నారన్నమాట? ఇది నిజమా? మీకు చాలామందికి సాక్షి విన్నాక, ఏంటి రాత్రి అంతా సుధించిందా, 15 లక్షలు తీరిపోయిందా, నిజమేనా కదా? ఆ సహోదరి సాక్షి 4 లక్షల మంది పైన చూశారు. దేవుడికి అసాధ్యమైంది ఏమన్నా ఉన్నదా అసలేని? తెలుసు అందరికీ. మరి ఎందుకని మీరు ఇంతకీ స్వస్థతను పొందుకోలేకపోయారు? ఎందుకని మీరు ఇంకా అప్పుల నుంచి బయటపడలేకపోయారు? నా జీవితంలో అప్పుల సమస్య కూడా నేను వెళ్ళాను, నా చిత్రాన్ని మార్చుకున్నాను. నా జీవితంలో మళ్ళీ అప్పు అన్నది నేను చేయకూడదు. అస్సలే అడుక్కు తిన్న మాత్రం అలాగని చెప్పి అడుక్కోను, అప్పు చేయను, ఏదైనా సరే అవసరమైతే చనిపోయినా పర్లేదని డిసైడ్మెంట్ చేసుకున్నాను. 2010 ఏప్రిల్ 7వ తారీఖున హైదరాబాద్ వచ్చాను. 200 రూపాయలతో వచ్చాను నేను. చాలా కష్టం ఉండేది పరిస్థితి, తింటాకు ఉండేది కాదు. కానీ నా డిసైడ్మెంట్ ఏంటో తెలుసా? ఇలాగే చచ్చిపోయానుకో మన గురించి ఎవడో కూడా తిట్టుకోడు, ఎందుకంటే ఎవడికి అప్పు లేం కదా. అదే అప్పు చేసి శుభ్రంగా బిర్యానీ తిని చచ్చిపోయాను అనుకోండి, ఆడు ఏమనుకుంటాడు, అరే నా దగ్గర అప్పు తీసుకున్నాడు వీడు, తిట్టుకుంటారు లేదా? అటువంటి పరిస్థితి రాకూడదని 2010వ సంవత్సరంలో డెసిషన్ తీసుకున్నాను. చాలా క్లిష్ట పరిస్థితుల్లో 2018 సంవత్సరంలోకి పరిస్థితి వేరేగా మారుతూ వచ్చింది. 2020 సంవత్సరంలోకి కరోనా వచ్చింది. నా భార్య కన్సీవ్ అయింది. మంచి జూన్ నెలలో ఓరాహోరీగా కరోనా వైరస్ ఉంది. జూన్ 15వ తారీఖున నా చిన్న కూతురికి డెలివరీ అనమాట. ఒక వ్యక్తిని నమ్మి నేను డబ్బులు ఇచ్చాను, ఉంటాం కదా మనంతా కూడా. ఇచ్చుకున్న వ్యక్తి ఇచ్చుకున్నట్టుగానే పరారైపోయాడు మాట. అసలే కరోనా, రూమ్ రెంట్లు కడతలేవు, ఇటు చూస్తే డెలివరీ, ఇన్ని సమస్యలు చుట్టుకొచ్చేసినాయి అనమాట. కానీ నా చిత్రాన్ని నేను మార్చుకోలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో అప్పు చేస్తే ఎలాగుంటుంది? అది జరుగుతుందో పక్కనే సడన్గా ఏమైందంటే ఎస్ బ్యాంక్ ఎత్తేస్తున్నారంట. అందులోనే పెట్టుకుంది మా ఆవిడ ఎంతో కొంత డబ్బులు తెచ్చుకుంది, 2 లక్షలు ఎంత. అరే అది కూడా ఆ ఉన్నది కాస్త అది అట్టుపోయింది, ఇది ఇటుపోయింది. నేను వేసిన 8 లక్షల చీటి ఇది ఎత్తుకుని వెళ్ళిపోయాడు, అది పోయింది, ఇది పోయింది. అన్ని దూరాలు కూడా ఏమైపోయాయంట, మూసుకుపోయి. అప్పుడు ఏం చేయాలి మేము? ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు. ఇంకా ఏం చేయాలో తెలియక దేవుని స్తుతిస్తూనే ఉన్నాం అనమాట. మీరు నమ్మరు ప్రియులారా, ఆపరేషన్ బిల్లు దగ్గర 40,000 అయింది. రూమ్ రెంటో, ఇవన్నీ కూడా ఇంటిలోంచి బయటికి వెళ్ళి 3 నెలలు అవుతుంది. ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరిని అడగలేదు, అన్నీ క్లియర్ అయినాయి అన్నమాట. హల్లెలూయా హల్లెలూయా. అర్థమైందా? 23 కీర్తన 6వ వచనంలో ఏమనుంది? కృప, క్షేమము, ఐశ్వర్యము, పేరు, ప్రఖ్యాత అన్నీ నన్ను వెంబడించవలసిందే. నేను వెంబడించను, నేను డబ్బు వెంటపడను, నేను దేనికోసం ఎదురు చూడను, నా కోసం ఎదురు చూడాలి. వీడి దగ్గరికి వెళ్తే మంచిది, వీడి దగ్గర ఉంటే మంచిది, అలాగే వీడితో ఉంటే మంచిది. ఆ చిత్రాన్ని మేము చూడగలిగాం, స్వతంత్రించుకోగలిగాం. అదే చిత్రం మీరు కూడా స్వతంత్రించుకోవాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చాలామంది ప్రార్థన చేస్తారు, ఏమని? దేవా నన్ను ఆశీర్వదించు, గాడ్ బ్లెస్ యూ కదా. కరెక్టా కాదా? కాదు, రాంగ్ అది. ఎఫెసీ 1:3 చదవండి. అక్కడ ఏమని ఉంటుందంటే, ఎఫెసీ పత్రిక 1:3 వచనంలో, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడెను. ఎప్పుడో దేవుడు ఇచ్చేశాడు. ఈ చిత్రాలు మారాలని చెప్పి నేను రోజు చెల్లిస్తున్నాను. మీ చిత్రాలు నేను మారుస్తాను చూడండి. ఇప్పుడు అమ్మ, అందరికీ కార్లు అంటే ఎంతమందికి ఇష్టం? మీకు నచ్చిన కారు మీరు ఊహించుకున్నారా? ఎవరికి చెప్పకండి, ఓకేనా? ప్రతి వారికి ఒక కారు ఉన్నది మీ కళ్ళలో, అది మీ దర్శనంలో, మీ యొక్క ఊహల్లో.
సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు మీ చిత్రాన్ని నేను మార్చాను. ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే, పాస్టర్ గారికి ఉంది కదా కారు, ఫార్చునర్ కారును ఊహించుకోండి. ఏమైంది, ఇప్పుడు అందరి చిత్రం ఏమైపోయింది, ఒకటే చిత్రం అయిపోయింది. కానీ మళ్ళీ వేరే ఉంది అక్కడ. ఫార్చునర్ కారు అని కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, ఒకరు బ్లాక్, ఒకరు వైట్, ఒకరు రెడ్. ఇప్పుడు నేనేమంటున్నానంటే అందరూ కూడా వైట్ కలర్ కారును ఊహించుకోండి అన్నాను. అప్పుడు అందరి చిత్రాలు ఏమైపోయాయి, మారిపోయి ఒకటే చిత్రం అయిపోయింది. అయిందా? సో చిత్రాన్ని మార్చొచ్చు. ఎలాగా? దేవుని వాక్యం ద్వారా అనమాట. కాబట్టి ఇక్కడ ఇంతవరకు మీరు వేరే వేరే చిత్రాలు కలిగి ఉన్నారేమో, వేరే వేరే ఆలోచనలు కలిగి ఉన్నారేమో, మీరు స్తుతించే విధానం వేరే ఉందేమో. ఈ రోజు నుంచి మీ యొక్క ఆలోచన, మీ యొక్క చిత్రము, మీ యొక్క స్తుతి మారిపోబోతుంది. హల్లెలూయా! మారిపోయింది ఆల్రెడీ. హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ చూసినట్లయితే ఎఫెసీ 1:3 ఏమన్నదంటే, తండ్రి అయిన దేవుడు మొదట ఏముందంటండి, స్తుతించబడునుగాక. తర్వాత ఏమొస్తుంది, ఆశీర్వాదం. అనుగ్రహించెను. సో అనుగ్రహించబడిన ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే దానికంటే ముందే ఉన్నదంట స్తుతి. ఎవరైతే దేవుని స్తుతిస్తారో ఆ ఆశీర్వాదాన్ని వాళ్ళు ఏం చేస్తారు, స్వతంత్రించుకుంటారు. ఆశీర్వదించుదేవా, లేపుదేవా, దించటం లేపటం ఏమి లేవు ఇక్కడ. ఆల్రెడీ దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు. మరి నువ్వేం చేయాలంట, స్వతంత్రించుకోవాలి. ఎలా స్వతంత్రించుకోవాలి? అదే వచనం ఉంది. ఫస్ట్ లైన్ ఏమనుంది, దేవుణ్ణి స్తుతించాలి. ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో వాళ్ళు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫిలిప్పీ 4:19 ఏమని ఉంటుందంటే, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడుతుందా లేదా? మరి ఎందుకని ఇంకా సమస్యలో ఉన్నాం మనం? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యోవేలు భక్తుడు ఏమంటాడంటే, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, బలహీనుడు నేను బలవంతుడని, దేవునికి స్తోత్రం కలుగును గాక. లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్, లెట్ ద పూర్ సేస్ ఐ యామ్ రిచ్. అర్థమవుతుందా? నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పొద్దు, లేనిది ఉన్నట్టుగా చెప్పాలి. నీకు ఏది కావాలో చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజెంట్ మీరు వీకే, ప్రజెంట్ మీరు బలహీనలే, ప్రజెంట్ మీ జీవితంలో సమస్యలే, ప్రజెంట్ మీరు నిరుద్యోగమే, ప్రజెంట్ మీరు అప్పుల్లోనే ఉన్నారు, ప్రజెంట్ మీరు అనారోగ్యంలో ఉన్నారు, ప్రజెంట్ మీరు నిందించబడిన వారుగా ఉన్నారు, ప్రజెంట్ మీరు బానిసత్వంలో ఉన్నారు. కానీ అది పలకొద్దు. ఏమ్మా, ఎవరికి ఫోన్ చేసినా ఏమంటారు, చాలా అప్పుల్లో ఉన్నాను, అప్పుల్లోనే ఉంటాను. ఎందుకు చెప్పనా? ఈరోజు నేను మా ఇంటి దగ్గర తోటకూర విత్తనాలు వేసి వచ్చాను. నేను మళ్ళీ వెళ్ళి గోంగూర కోసుకుంటానా? ఎందుకని? నాకు గోంగూరని కావాలనిపించింది. మరి వస్తుందా? ఏది విత్తుతామో అదే కోసుకుంటాం. మరి మీరేమి ఈరోజు అంటాను, మేము అప్పుల్లో ఉన్నాము, మేము సమస్యల్లో ఉన్నాము, నాకు గర్భఫలం లేదు, నాకు ఆరోగ్యం లేదు. ఈ విత్తనాలు ఈరోజే చేసి రేపు ఆరోగ్యం కావాలంటే ఎక్కడ వస్తుంది? నువ్వు అనారోగ్యంలో ఉన్నా సరే, నిరుద్యోగంలో ఉన్నా సరే, ఈరోజు ఏం చెప్పాలంట, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఏది? అక్కడ ఉంది ఆత్మలోకంలో. త్వరలో స్వతంత్రించుకుంటాను నేను. కన్సీవ్ అయిన వెంటనే స్వీట్స్ మంచి పెడతారు అందరికీ. స్వీట్స్ అందరికీ మంచి పెడతారు. ఏమన్నా ఆనవాళ్ళు ఉంటుంది అసలని? ఏమా ఏమన్నా చేంజెస్ తెలిస్తే అసలని? ఎప్పటికి తెలుస్తుంది? 9 నెలలు అయిన తర్వాత అప్పుడు బిడ్డకి జన్మనిస్తుంది. కానీ నమ్మరే లేదా? దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ముగించాలనుకుంటా ఉన్నాను. ఈ రోజున 3 విషయాలు నేను చెప్పాను. నెంబర్ 1, స్వస్థతకి చిత్రం కలిగి ఎలాగ స్తుతించాలి. నెంబర్ 2, ఆర్థిక సమస్యలకి ఎలా చిత్రం కలిగి స్తుతించాలి. నెంబర్ 3, ఆశీర్వాదం. 3 ఆలే. 1 ఆరోగ్యం, 2 ఆర్థిక సమస్యలు, 3 ఆశీర్వాదం. ఇవన్నీ కూడా దేవుడు ఇస్తాడా, ఇవ్వబోతున్నాడా, ఇచ్చేశాడా? ఇచ్చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి. ఆదికాండం 1:8 దేవుడు అంటాడంటే, వాగ్దత్త భూమిని మీకు ఇచ్చి ఉన్నాను. అదే వచనం లాస్ట్లో ఏమంటాడు? స్వతంత్రించుకోండి అంటాడు. 1 వచనం. ద్వితీయోపదేశం 1:8 మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి. మొదటి లైన్లో ఏముంటుందంటే, వాగ్దత్త భూమిని పాలు తేలి ప్రవహించే దేశాన్ని మీకు ఇచ్చి ఉన్నాను.
అంటాడు. కానీ మళ్ళీ అదే వచ్చిన చివరి లైన్లో స్వతంత్రించుకోండి అంటాడు. కాబట్టి దేవుడు మనకి ఇవ్వాల్సిన ప్రతి ఆశీర్వాదము, ప్రతి ఉద్యోగము, ప్రతి సమస్యకు పరిష్కారము ఆల్రెడీ అన్నీ మనకి ఇచ్చేశాడు. వివాహం కావాల్సినటువంటి వారికి మీ జీవిత భాగస్వామిని ఆల్రెడీ ఇచ్చేశాడు దేవుడు. మీరు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తారో, ఎప్పుడైతే దేవుని స్థుతిలో గడుపుతూ ఉంటున్నారో, ఆటోమేటిక్గా మీ యొక్క ఆశీర్వాదాన్ని, మీ యొక్క అద్భుతాన్ని, మీ యొక్క కార్యాన్ని మీరు చూడగలుగుతారు, స్వతంత్రించుకోగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు పరిపూర్ణంగా నెరవేర్చేశాడు. ఈ యొక్క విషయాన్ని మీరు అంతా కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రపంచంలో ఒక దేశం అంట, పాములు లేని దేశం ఉందంట. జాగ్రత్తగా నేను ముగిస్తాను. ఏం దేశం అండి? పాములు, స్నేక్స్ లేని దేశం అంట. అంటే స్టార్టింగ్ నుంచి లేని దేశం కాదు, చాలా పాములు ఉండి అంట. ఎందుకని అలా మారింది అని చూసినట్లయితే దాని అంతటికీ కారణం ఒక సేవకుడు అంట. ఏం జరిగిందో చూద్దాం. ఒక సేవకుడు అలా నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఒక తల్లిగారు ఎలుగెత్తి ఏడుస్తూ ఉందంట. అది చూసి చలించిపోయినటువంటి ఈ సేవకుడు ఏం చేశారంటే వెళ్ళి, అమ్మ ఏమైందమ్మా, ఏంటి అని చెప్పి అడిగితే ఆ సేవకు ఆమె చెప్పిందంట, పేద విధవరాలు, అయ్యా ఈరోజు ఉదయం ఒక పాము వచ్చి నా కూతుర్ని కరిచేసింది, నా కుమార్తె చనిపోయింది, ఒక్కగానో కుమార్తె అని ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నదంట. ఏడుస్తూ ఉంటే ఈ సేవకుడు చాలా చలించిపోయాడు. ఏం చేయలేదు తెలియక, అమ్మా నీ కూతుర్ని కరిసింది కదా పాము, ఎటు వెళ్ళింది? అదిగోయ్యా ఆ పక్క నుంచి ఉండి ఆ తుప్పల్లోకి వెళ్ళిపోయింది, అందులోకి వెళ్ళిపోయిందంటే వెంటనే సేవకుడు అందులోకి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఏం చేశాడో, ఎలా చేశాడో, ఆ స్నేక్ని, ఆ పాముని పట్టుకుని బయటకు వచ్చాడంట. పట్టుకుని బయటకు వచ్చి దాని తలకెలా పట్టుకున్నాడంట. పట్టుకుని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇక నుంచి ఏ విషపు సర్పం కానీ, ఏ పాము కానీ ఇక్కడికి రావడానికి వీల్లేదు, నిన్ను నీ జాతిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, ఈ దేశాన్ని విడిచిపెట్టడం అని ప్రార్థన చేశాడంట. ఆయన స్తుతించాడంట దేవుడిని. స్తుతించి ఆ స్నేక్ని అట్లాగా విసిరాడంట కొంత దూరం. కొంత దూరం వెళ్ళి పడ్డటువంటి ఆ స్నేక్ చనిపోయిందంట. మొత్తం అడ్రస్ లేకుండా పోయిందంట. ఆ రోజు నుంచి మరలా ఎప్పుడు ఆ దేశంలోకి ఏ విధమైనటువంటి స్నేక్ రావటం మళ్ళీ చూడలేదంట. హల్లెలూయా. ఆ దేశం పేరే ఐర్లాండ్. కావాలంటే మీరు ఇంటర్నెట్లో కొట్టి చూడొచ్చు. ఆ దేశం పేరు ఏంటంటే ఐర్లాండ్ అనమాట. హల్లెలూయా. ఆ సేవకుడి పేరు ఏంటంటే సెయింట్ ప్యాట్రిక్ గారు అనమాట. మీరు ప్యాట్రిక్ అని కొట్టి చూడండి. ప్యాట్రిక్, సెయింట్ ప్యాట్రిక్. ఆయనే అద్భుతాల పుట్ట అంటారనమాట ఆ సేవకుడిని. అద్భుతాల పుట్ట. ఇది జరిగిన తర్వాత ఏమైందంటే ఆ ఊరు, ఆ దేశం మొత్తం పాకిపోయిందంట. ఇలా చేశాడు ఆ సేవకుడు. అక్కడితో అయిపోలేదు స్టోరీ ఇంతకని. అప్పుడు ఏం చేశాడు, అమ్మ ఎక్కడుంది నీ కుమార్తె? అదిగో బాబు అక్కడే ఉన్నదంటే ఆ సేవకుడు అక్కడికి వెళ్ళి, చిన్నదానా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నిన్ను లేవమని ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడంట. ఆమె ఒక తుమ్మి లేచి కూర్చున్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. లేచి కూర్చుంది, బ్రతికింది. ఆమె దేవుని స్తుతించడం మొదలుపెట్టిందంట. ఈ వార్త ఆ నట ఈ నట మొత్తం దేశం మొత్తం వ్యాపించిందంట. దేశం మొత్తం వ్యాపించడానికి ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, జస్ట్ 2 minutes జాగ్రత్తగా వినండి. రాజుగారికి ఒక కొడుకు అంట, ఒకనే ఒక కొడుకు చనిపోయాడంట. చనిపోయిన వెంటనే మరి సమాధి చేస్తారు కదా, సమాధి కూడా చేశారంట. రోజు 2 రోజులు 3 రోజులు 4 10 రోజులు అయిందంట. 10 రోజులు అయ్యేసరికి ఈ సేవకుడి గురించి రాజుగారికి వినపడ్డదంట. రాజుగారికి వినపడి రాజుగారు ఏం చేశారంటే, మరి రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు లోటు ఉండదు కదా, ఏమైనా చేస్తారు. సో ఈ సేవకుడిని పిలిపించారంట. పిలిపించి చాలా వినయంగా, అయ్యా మీ గురించి విన్నానయ్యా, ఇలాగ నాకు ఒక్కగానొక్క కొడుకున్నాడు. కథ చెప్పట్లేదు నేను చెప్పా, రియల్ స్టోరీ చెప్తున్నాను. నాకు ఒక్కగానొక్క కొడుకున్నాడు, చనిపోయాడు, సమాధి కూడా చేసాం. మరి నీ దేవుడిని బట్టి అద్భుతాలు చేస్తున్నావు కదా, నా కుమారుని నువ్వు బతికించగలుగుతావా? ఎలాగుంటుందండి మనకి విషయం ఇప్పుడు? బతికించనంటే రాజుగారు మనల్ని చంపేస్తాడు, బ్రతికించనంటే ఆడు కుళ్ళుకొంపు కొట్టేస్తున్నాడు. 10 రోజులు అయిపోయింది. అసలు బుర్రనోడు ఎవడన్నా మాట్లాడతారు ఇలా మాటలు, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు అని ఎంత సందిగ్ధులు పడతారు. వెంటనే సేవకుడు అన్నాడంట, ఇది దేవుని చిత్తము, హల్లెలూయా అన్నాడంట. ఆయన ఏంటది, బ్రతికింతావా అంటే ఇది దేవుని చిత్తము అన్నాడంట. వెంటనే తన యొక్క మంత్రి పరివారంతో ఈ సేవకుని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు సమాధి దగ్గరికి వెళ్తూ ఉన్నారంట.
సమాధి దగ్గర ప్రయాణం చేసుకుని వెళ్ళారు. సమాధి తవ్వి ఆ సమాధి పెట్టి తెరుస్తుంటే ఒక్కొక్కరికి కడుపులో తిప్పి కుళ్ళు కంపు కొట్టి అందరు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎలాగైతే సమాధి పెట్టి ఓపెన్ చేశారంట, బహు భయంకరమైనటువంటి కుళ్ళు కంపు కొడుతుందంట. 10 రోజులు అంటే గుర్తు, మరి చూడండి మీకు ఎలా ఉంటుందో. 10 రోజులు. అప్పుడు ఆ సేవకుడు సేమ్ తెలుసు కదా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఏంటి జీవమరణాలు 4 కోసం ఆ దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేవమని నేను ఆజ్ఞాపిస్తున్నానంటే ఆ శవ పెట్టిలోంచి ఆ కుమారుడు లేచి కూర్చున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెలాగుంటుంది తర్వాత మీకు అందరూ తెలుసు కదా సెలబ్రేషన్స్. ఓకే, సో ఇది లెమ్మని చెప్పగానే అతను కన్నులు తెరిచి లేచి దేవుని స్తుతించడం మొదలుపెట్టాడంట. ఇంకా దేశం అంతా ఎలాగుంటుంది, పాముల దేశమే కాదు ఈ మధ్యలో ఇంకా అక్కడ అన్యుడున్న దేశం కూడా అన్యుడు లేనటువంటి దేశంగా అయిపోతుంది మాట. ఇంకా అది అందరూ దేవుడిని నమ్ముకోవటం, అందరూ ప్రభుని స్తుతించడం, అసలు స్తుతి అంటే తెలియనటువంటి దేశంగా కూడా మారిపోయి ఉండొచ్చు అది. ఇంకా అక్కడి నుంచి అందరూ కూడా దేవుని స్తుతించడం మొదలుపెట్టారంట. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం ఉన్నటువంటి మనల్ని కూడా మరి దేవుని సందులో ఒక అద్భుతమైనటువంటి వారిగా, ఏదో గుడ్డిగా స్తుతించేయటం కాదు, స్తుతి అని చెప్పి స్తుతించేసి రోజుకు ఒక 1000 స్తుతులు చెప్పేసేసి మనం అయిపోవాలి దేవుని కార్యం. ఎన్ని స్తుతులు చెప్పినా ఎంత చేసినా కూడా మా జీవితంలో అద్భుతం జరగట్లేదు, మేము ఎంతో చేస్తున్నాం కానీ జరగట్లేదు అని అనుకున్నట్లయితే మీరేం చేశారంటే చిత్రం కలిగి స్తుతించలేదు. మీరు ఈరోజు ఒక చిత్రం కలిగి స్తుతించి మనం స్వతంత్రించుకుందాం. అటువంటి భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. బలపరచబడ్డారా? దీవించబడ్డారా? హల్లెలూయా. సరే, చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి. విత్తబడిన విత్తనాలంట సైతం వెంటనే పట్టుకుపోతాడంట. మరి వాటిని జాగ్రత్తగా గట్టిగా పట్టుకోండి. విన్న వాక్యాన్ని గ్రహించి దాన్ని పాటించి అమలు చేయాలన్నమాట. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, నీవు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చక్కటి యొక్క వాక్యాన్ని విత్తడానికి కృప చూపించావు. ఇంతవరకు విన్నటువంటి వాక్యం ద్వారా అనేక మంది బలపడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. చిత్రం కలిగి నేను స్తుతించి, నేను మహింపరిచి, నేను గణపరిచి వారి జీవితాల్లో ఉన్న ప్రభావ అద్భుతమైనటువంటి కార్యాలు సాక్ష్యాలు వినడానికి కృప చూపించమని, ఈ రోజు నుంచి వారి జీవితాల్లో గొప్ప మేలు గొప్ప మార్పు ఇచ్చినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.